Starting. Okay. Ind AS 37. Provisions, contingent liabilities and contingent assets. చాలా చిన్న ప్రొవిజనే. థియరీ చాలా చిన్నదే. క్వశ్చన్స్ సొల్లు ఎక్కువ ఉన్నట్టున్నాయి. అది కూడా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకేనా? ఆల్రెడీ దీని గురించి మనకి ఆ మాత్రం ఎక్కడెక్కడో వింటున్నాం కాబట్టి ప్రొవిజన్ కి, కంటింజెంట్ లయబిలిటీకి, కంటింజెంట్ అసెట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ మనం మాట్లాడబోతున్నాం. ఒకసారి నాకు చెప్పండి, ప్రొవిజన్ అంటే ఏంటి? ప్రొవిజన్ అంటే ఏంటి చెప్పండి. డైలీ యూసేజ్ లో మనం ఎక్కడ వాడతాం ఆ పదాన్ని? ఇంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా అంటాం. అంటే ఏంటి? సరుకులు. అంతేనా కదా చెప్పండి. నిత్యావసరాలు, కొత్త సరుకులు అనుకోవచ్చు. అంతేనా కదా చెప్పండి. ప్రొవిజన్ అంటే ముందుగానే రేపు పొద్దున్న ఏదైనా అవుతుందేమో అని ఆలోచించి దాచుకునేదాన్ని ఏమంటాం మనం? ప్రొవిజన్ అంటే. మరి కంటింజెంట్ లయబిలిటీ అంటే ఏంటి? జనరల్ వర్డ్స్ మాట్లాడుతున్నాను నేను. కంటింజెంట్ లయబిలిటీ అంటే ఒక లయబిలిటీ ఉంది, అది నిజంగా లయబిలిటీ అవుతుందా లేదో తెలియదు అనే డౌట్ ఉన్నవన్నీ ఎందులోకి వెళ్తాయి? కంటింజెంట్ లయబిలిటీ. సేమ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ కంటింజెంట్ అసెట్. అంత సింపుల్ గా ఉండదు కదా. మనం రికాగ్నైజ్ చేసేటప్పుడు క్రైటీరియా అవన్నీ తగలడతాయా లేదా చెప్పండి. ఏది ప్రొవిజన్ అనాలి, ఏది కంటింజెంట్ లయబిలిటీ అనాలి, ఏది నిజంగా లయబిలిటీ అనాలి, ఇలాంటి రకరకాల డౌట్లు ఉంటాయో లేదా చెప్పండి. అవన్నీ క్లారిఫై చేయడానికి మనకి Ind AS 37. ఓకేనా? సో Ind AS 37 ఫస్ట్ లయబిలిటీ అంటే ఏంటో చెప్తుంది. లయబిలిటీ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ప్రొవిజన్ వేరు, కంటింజెంట్ లయబిలిటీ వేరు, లయబిలిటీ వేరు. లయబిలిటీ అంటే నిజంగా అప్పు. అంతేనా కదా చెప్పండి. సో లయబిలిటీ అంటే ఏమంటాడు? ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉండాలి ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్ తో. ప్రెసెంట్ నీకు ఒక ఆబ్లిగేషన్ ఉండాలి, అంటే ఒక అప్పు ఉండాలి నీ దగ్గర, అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్, పాస్ట్ లో నువ్వు చేసిన చర్యల వల్ల. అర్థమైందా లేదా? అండ్ అండ్ దాంతో పాటు సెటిల్మెంట్ ఆఫ్ ద ఆబ్లిగేషన్ రిజల్ట్స్ ఇన్ అవుట్ ఫ్లో ఆఫ్ రిసోర్సెస్. పక్కాగా దీని వల్ల డబ్బులు బయటికి వెళ్తాయని నీకు తెలియాలి. అర్థమైంది లేదా చెప్పండి. సో పక్కాగా 100% డబ్బులు బయటికి వెళ్ళాలి. అలాగే నీకు ప్రెసెంట్ లో ఒక ఆబ్లిగేషన్ తగలడాలి. ప్రాబబుల్ ఆబ్లిగేషన్ కాదు, అది ప్రెసెంట్ ఆబ్లిగేషన్. రెండు పదాలు వేరు వేరు. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ వేరు, ప్రాబబుల్ ఆబ్లిగేషన్ వేరు. ప్రాబబుల్ ఆబ్లిగేషన్ అంటే ఆబ్లిగేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అంటే ఆల్రెడీ ఉంది, నువ్వేం పేకలేవు, ఇంకా ఖచ్చితంగా కట్టాల్సిందే. అండ్ నీకు అమౌంట్ కూడా ఎంత కట్టాలో నీకు ఒక క్లారిటీ కూడా, ఎస్టిమేట్ కూడా నువ్వు వేయగలవు అనుకో. అప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తావు చెప్పు? ఒక లయబిలిటీ మెజర్ చేస్తావు. అర్థమైందా? క్లియరా? సో ఆబ్లిగేషన్ అంటే అది లీగల్ ఆబ్లిగేషన్ అయినా అయి ఉండొచ్చు, కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అయినా అయి ఉండొచ్చు. తేడా తెలుసా? నిన్నే మాట మాట్లాడాం మనం. లీగల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి చెప్పండి. లాఫుల్ గా ఒక ఆబ్లిగేషన్ మీరు కాంట్రాక్ట్ వల్ల దేని వల్ల క్రియేట్ అయింది. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అంటే మీ చర్యల వల్ల మీకు అలాగా, ఇంకా అందరూ అనుకుంటున్నారు నువ్వు పక్కా చేస్తావని. సో నువ్వు కూడా చేయాల్సి వస్తుంది అలాంటి సిచ్యువేషన్. అలాంటి వాటిని కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్. ఓకేనా కదా చెప్పండి. సో లైబిలిటీ అంటే ఏంటో మాట్లాడుతున్నాను నేను. ఆ చాప్టర్ లోకి వెళ్ళట్లేదు. Ind AS 37 లో లైబిలిటీ అంటే ఏంట్రా అంటే, పాస్ట్ ఈవెంట్స్ వల్ల ప్రెసెంట్ లో ఒక ఆబ్లిగేషన్ ఉంది అండ్ ఇట్ రిక్వైర్స్ అవుట్ ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్. అలాంటి వాటిని ఏమంటాం మనం చెప్పండి? లైబిలిటీ. క్లియర్? ఓకేనా కదా చెప్పండి. మరి ప్రొవిజన్ అంటే ఏంటి? అసలు ప్రొవిజన్ ఎప్పుడు క్రియేట్ చేయాలి? ముందు ప్రొవిజన్ అంటే ఖచ్చితంగా 3 కండిషన్స్ మీట్ అవ్వాలి. ఆ మూడేంటో చూద్దాం. మూడిట్లో ఒక్కటి మీట్ అవ్వాలి, అది కండిషన్ లైబిలిటీ. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ 3 నేర్చుకుంటే కండిషన్ లైబిలిటీ డెఫినేషన్ చాలా ఈజీ. ఈ మూడేంటో చూద్దాం. ఫస్ట్, ప్రెసెంట్ ఒక ఆబ్లిగేషన్ ఉండాలి అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్. సో పాస్ట్ ఈవెంట్స్ వల్ల ప్రెసెంట్ లో ఒక ఆబ్లిగేషన్ తగలాడాలి మీ మొహం మీద. సేమ్ అక్కడ కూడా ఉందా లేదా లైబిలిటీలో కూడా? ఇక్కడ కూడా ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్ అని పదం వాడామా లేదా చెప్పండి. ఇక్కడ కూడా అదే వాడుతున్నాం. ఓకే. అవుట్ ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ప్రాబబుల్. ప్రాబబుల్ అంటే అవుట్ ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ప్రాబబుల్ అంటే ఏంటి? 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉండాలి. సార్ 40% ఛాన్స్ ఉంది సార్ డబ్బులు బయటకు వెళ్ళడానికి. అప్పుడు అది ప్రాబబుల్ కాదు, అప్పుడు అది కంటింజెంట్ లయబిలిటీ అయిపోతుంది. 50 గానీ అంతకన్నా ఎక్కువ గానీ ఛాన్స్ ఉండాలి డబ్బులు బయటకు వెళ్ళడానికి. ఓకేనా కదా చెప్పండి. అమౌంట్ క్యాన్ బి ఎస్టిమేటెడ్ రిలయబిలీ. ఆబ్వియస్లీ అమౌంట్ కూడా ఎస్టిమేట్ చేయగలిగితే అప్పుడు దానికి నేను ఏం క్రియేట్ చేస్తాను చెప్పండి? ఒక ప్రావిజన్ ఒకటి క్రియేట్ చేసుకుని ఉంచుకుంటాను. క్లియరా? అర్థమైందా? ఓకే. ఏం చెప్తున్నాను నేను? ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్, తర్వాత అవుట్ ఫ్లో ఆఫ్ ఎకనామిక్ రిసోర్సెస్ ఈస్ ప్రాబబుల్. ఇక్కడైతే అలా కాదు. సెటిల్మెంట్ ఆఫ్ ఆబ్లిగేషన్ రిజల్ట్స్ ఇన్ అవుట్ ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ పక్కా. ఇక్కడ అలా కాదు, పక్కా కాదు. ఇదేంటిది? ప్రాబబుల్. వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలాగని రిమోట్ కూడా కాదు. ప్రాబబుల్ అంటే 50 కన్నా ఎక్కువ. అర్థమైందా లేదా చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకుంటారా, నేను ఇప్పుడు ఒక పర్సంటేజ్ చెప్తాను చూడండి. 5% కన్నా తక్కువ ఛాన్స్ ఉందనుకోండి, దాన్ని రిమోట్ అంటాం. అంటే అసలు లైబిలిటీయే కాదు, అది ఎక్కడ చూపించాం. కంటింజెంట్ లైబిలిటీ అవ్వదు, ప్రావిజన్ అవ్వదు, లైబిలిటీ కూడా అవ్వదు. 5 నుంచి 50% మధ్యలో ఉందనుకోండి, అప్పుడు దాన్ని ప్రాబబుల్ అంటాం. ప్రాబబుల్ కాదు,
మోర్ లైక్లీ దెన్ నాట్, అంటే మోర్ లైక్లీ లెస్ దాన్ ప్రాబుల్ అనుకోండి, లెస్ దాన్ ప్రాబుల్. అలాంటి రిమోటా కాదు. సో ఇలాంటి వాటికి ఏం క్రియేట్ చేస్తాం చెప్పండి, కంటింజెంట్ లయబిలిటీ డిస్క్లోజ్ చేస్తాం. 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం చెప్పండి, ప్రాబబుల్ అంటాం. అంటే మ్యాక్స్ ఛాన్సెస్ ఉన్నాయి డబ్బులు వెళ్ళిపోవడానికి. అలాంటి వాటిని ఏమంటాం చెప్పండి, అలాంటి వాటికి ఏం క్రియేట్ చేస్తాం చెప్పండి, ప్రావిజన్ క్రియేట్ చేస్తాం. 100% పక్క ఇంకో ఛాన్స్ లేదంటే అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, లయబిలిటీ క్రియేట్ చేస్తాం. అర్థమవుతుందా? ఓకేనా కదా చెప్పండి. అమౌంట్స్ పరంగా నేను చెప్తున్నాను, అంటే పర్సంటేజ్ పరంగా మీకు చెప్తున్నాను. క్లియర్? ఓకేనా కదా చెప్పండి. సో ఆబ్వియస్లీ మీరు చెప్పండి. కాదు కాదు కాదు, ఇంకా ఉన్నాయి తేడా. నేను నేను జనరల్ గా పర్సంటేజ్ విషయంలో తేడా అయితే ఇలా ఉంటుందని చెప్తున్నాను అంతే. కండిషన్ లెబిలిటీకి ఇంకా చాలా ఉంది. ఈ మూడు మీట్ అయితే నేను ఏమవుతుందని చెప్పాను, ప్రావిజన్ క్రియేట్ చేయాలని చెప్పాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు గుర్తుంటే చిన్నప్పుడు కోల్గెట్ హార్లిక్స్, కాంప్లాన్ హార్లిక్స్, కాంప్లాన్ హార్లిక్స్ యాడ్లు మరి దారుణంగా టీవీలో కొట్టేసుకున్నారు. అంటే కాంప్లాన్ డైరెక్ట్ గా హార్లిక్స్ బాటిల్ చూపించి ఇది తాగితే అంటే పెద్ద గ్రోత్ ఉండదు, సో కాంప్లాన్ తాగండి అని ఇలా డైరెక్ట్ గానే ఫైట్ అయింది టీవీ లోపల. ఓకేనా? సో ఆ డాడ్ అలా వేసేవాడు, ఈ డాడ్ అలా వేసేవాడు, ఇలా అయింది. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లాన్ వాడి తెక్కరేగా హార్లిక్స్ వాడి మీద కేసు వేసాడు అనుకుందాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లాన్ వాడు ఏదో పని చేశాడు అనుకుందాం, హార్లిక్స్ వాడు కాంప్లాన్ వాడి మీద కేసు వేసాడు అనుకుందాం. ఓకేనా? ఫస్ట్ కేసు వేసిన వెంటనే కేసు ఓడిపోయారు అనుకోండి. నిజంగా లాయర్స్ వచ్చి చెప్పేశారు, ఏమని చెప్పారంటే కాంప్లాన్ లాయర్స్ వచ్చి లేదు సార్ కేసు ఓడిపోతాం, పక్క కట్టేయాల్సిందే డబ్బులు అని చెప్పారు. ఇంకా కేసు ఓడిపోతాం అని చెప్పారు కదా, కేసు ఓడిపోతాం 100% అని చెప్పారు. కేసు ఓడిపోయాం అనుకుందాం, నిజంగానే కేసు ఓడిపోయాం. కేసు ఓడిపోయిన వెంటనే ఖచ్చితంగా ఆడేం చెప్పితే పరువు నష్టం దావా వేసాడు హార్లిక్స్. 100 కోట్లు వేసాడు అనుకుందాం పరువు నష్టం దావా అనుకుందాం. ఇప్పుడు 100 కోట్లు పరువు నష్టం దావా వేసాడు కాబట్టి నేను ఖచ్చితంగా కేసు ఓడిపోయాను అనుకోండి, కోర్టు ఖచ్చితంగా చెప్తుంది కట్టేయాలి 100 కోట్లని. అప్పుడు నేను ఇంకేం చేస్తాను చెప్పండి? అఫ్ కోర్స్ నేను ఇంకా కట్టలేదు, కడతాను, కానీ కట్టియాలా లేదా చెప్పండి? కట్టియాలి కాబట్టి నాకు ఇది లైబిలిటీ అవుద్దా, ప్రొవిజన్ అవుద్దా, కంటింజెంట్ లైబిలిటీ అవుద్దా, అసలు ఏమీ అవ్వదా? లైబిలిటీ అవుతుంది. లైబిలిటీ అవుతుంది ఎందుకు? కేసు ఓడిపోయాను కదా, కేసు ఓడిపోయాను నేను చెప్తున్నాను. అదే మీకు ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉందా, పాస్ట్ లో మీరు చేసిన చర్యలవనైనా ఖచ్చితంగా డబ్బులు కట్టాలా, అందుకని ఇది ఏమవుతుంది, లైబిలిటీ. ఇదే కేసు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మ్యాక్స్ ఓడిపోతాం సార్ అని చెప్పాడు లాయర్ వచ్చి, మ్యాక్స్ ఓడిపోతాం అన్నాడు. ఎంత అంటే 60% ఛాన్స్ ఉంది సార్ ఓడిపోవడానికి అని అన్నాడు. సో మరి అలాంటప్పుడు ఇలాంటి దగ్గర నేను ఏం క్రియేట్ చేస్తాను చెప్పండి, ప్రొవిజన్ క్రియేట్ చేస్తాను. ఎందుకు? ఇక్కడ ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉందా లేదా? ఉంది. పాస్ట్ ఈవెంట్స్ వల్లేనా, అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ప్రాబుల్ అయినా కాదా, అమౌంట్ ఎస్టిమేట్ చేయగలుగుతున్నాం లేదా, 100 కోట్లు అని చెప్పేసి క్లియర్ గా. ఇప్పుడు దీన్ని నేను ఒక్కొక్క స్టేట్మెంట్ ని మారుస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, ప్రెసెంట్ ఆబ్లిగేషన్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్ కదా. ఒకవేళ ప్రాబబుల్ ఆబ్లిగేషన్ ఉందనుకోండి, అంటే ప్రాబబుల్ ఆబ్లిగేషన్ ఇన్ ద సెన్స్ నాకు తెలిసింది ఏమని తెలిసిందంటే, సార్ హార్లిక్స్ వాడు మన మీద కేసు అయిపోతున్నాడు అని నాకు అనిపిస్తుంది సార్ అని అన్నాడు. వేయలేదు ఇంకా, కానీ హార్లిక్స్ వాడు కేసు వేస్తే మాత్రం పక్కా ఓడిపోతాం సార్ అన్న క్లారిటీ ఉంది. కేసు వేసాడా? వేయలేదు. ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందా? లేదు. కానీ ప్రాబబుల్ గా ఉందా? ఉందనుకుందాం. ఆడు వేస్తున్నాడని ఎక్కువ నమ్మకం ఉందనుకుందాం. ఇలాంటి దగ్గర నేను ఏం క్రియేట్ చేయాలి చెప్పండి, కంటిన్యూస్. అర్థమైందా? సేమ్. లేదు ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందనుకుందాం, అంటే కేసు వేస్తాడు. కేసు వేసిన తర్వాత లాయర్ వచ్చి అంటున్నాడు మాక్సిమం మనమే గెలిచేస్తాం సార్, ఆడు మనల్ని ఏం పేకలేడు, ఆడేం పెద్ద చదువుకోలేదని చెప్పి మనమే సార్ 90% మనమే గెలుస్తాం సార్ అన్నాడు. ఇక్కడ ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందా? ఉంది. కానీ అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ అవసరమా? లేదు. అంతేనా కదా చెప్పండి. సో అలాంటప్పుడు కూడా అంటే పోనీ అలాగే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, మనం అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్కి వెళ్ళాం హార్లిక్స్ వాళ్ళతో. వెళ్తే వాళ్ళు అన్నారు నాకు పబ్లిక్ గా అపాలజీ చెప్తే టీవీలో వదిలేస్తానని చెప్పాడు. పబ్లిక్ గా అపాలజీ చెప్పడానికి మనకి ఏమైనా ఖర్చు అవుద్దా? ఖర్చు అవుద్దా పబ్లిక్ గా అపాలజీ? లేదు కదా. అంతేనే కదా చెప్పంటారా. సో ఇక్కడ ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందా? ఉంది. కేసు ఓడిపోతాం అనుకుందాం, కేసు మాక్సిమం ఓడిపోతాం అని అనిపించింది అనుకుందాం, 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉంది. అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ప్రాబుల్ ఇక్కడ లేదు. ఎందుకు చెప్పండి? ఆడేదో నాకు జస్ట్ సారీ చెప్తే చాలని చెప్పాడు. సో రిసోర్సెస్ ఏమైనా అవసరం ఉందా? అంతేనా కదా చెప్పండి. సో ఇలాంటి దగ్గరలో నేను ఏమైనా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అసలు అమౌంట్ కూడా చెప్పట్లేదు కదా, అమౌంట్ కూడా జస్ట్ డైరెక్ట్ గా పబ్లిక్ గా అపాలజీ చెప్తే చాలన్నాడు కాబట్టి అప్పుడు నేను అసలు ఏమైనా చూపించాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు, రిమోట్ ఛాన్స్. అర్థమైందా లేదా? ఇంకో కేసు తీసుకుందాం. మనం అన్ని కేసు ఓడిపోతాం, పక్కగా ఓడిపోతాం, 100% అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్స్ కూడా ఖచ్చితంగా కట్టాలి. కానీ ఎంతకి
కట్టమంటుందా కోర్టు తెలియదు. పాస్ట్ లో ఏమి ఒక ఎక్స్పీరియన్స్ లేదు మనకి, ఇలాంటి కేసు కూడా చాలా కొత్త కేసు. సో కోర్టు ఎంత చెప్తుందో మనకు తెలియదు, క్లారిటీ లేదు. ఇక్కడ ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందా, ఉందా లేదా? ఉంది. అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ ప్రాబులే, కానీ అమౌంట్ ఎస్టిమేట్ చేయగలుగుతున్నావా? చేయలేకపోతా. అప్పుడు కూడా ఏం చేస్తా చెప్పు, కంటింజెంట్ లయబిలిటీ చూపించు. అర్థమైందా లేదా చెప్పండి, ఓకేనా కదా? సో అంటే సిచ్యువేషన్ బట్టి ఇదంతా అర్థమవుతుందా మీకు? క్లియర్? సో ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే ప్రొవిజన్ ఏం చేస్తారు చెప్పండి, ఆబ్వియస్లీ లైబిలిటీ సైడ్ చూపిస్తాం, అంతేనా కదా? ప్రొవిజన్ ఎంట్రీ ఏంటి? పిఎండ్ఎల్ టు ప్రొవిజన్ అయినా కదా చెప్పండి. ప్రొవిజన్ ఆబ్వియస్లీ ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది? క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. తీసుకెళ్ళి ఎక్కడేస్తాం మనం? లైబిలిటీ సైడ్ చూపించుకుంటాం. అర్థమైందా లేదా చెప్పండి, ఓకేనా కదా? నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటున్నాడు, ఆబ్వియస్లీ అమౌంట్ ఎంత ఎంతకు పెట్టాలి సార్ ప్రొవిజన్ అంటే, మీకు చెప్పాను కదా, ఎస్టిమేట్ చేస్తామా లేదా చెప్పండి. ఎస్టిమేట్ చేసి దాన్ని బట్టి మనం ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయాలో తెలుసు. ఎస్టిమేట్ చేయడానికి మనకు రకరకాల అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది అనుకోండి, అంటే ప్రాబిలిటీస్ ఉన్నాయి. మన స్టాండర్డ్ డివియేషన్ పొద్దున చేసాం కదా మీన్, అలాగా 30% ఛాన్స్ ఉంది సార్ 50 కోట్లు కట్టాలి, 40% ఛాన్స్ ఉంది సార్ 60 కోట్లు కట్టాలి, ఇంకో 30% ఛాన్స్ ఉంది సార్ 40 కోట్లు కట్టాలన్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి, ప్రాబిలిటీస్ మల్టిప్లై చేసుకుంటామా లేదా? అంతేనా కదా చెప్పండి రా. ఎంత వస్తుంది అప్పుడు? 30% అంటే 15, 24, 12 ఎంత అవుతుంది? 49, 51 crores. 51 crores మీరు ఏం చేస్తారు చెప్పండి, ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటారు. సో ఒకవేళ రకరకాల అవుట్కమ్స్ వచ్చే ఛాన్స్ ఉందనుకోండి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం 51 crores, అదే చూపించుకుంటాం ప్రొవిజన్. లేదు ఒకే ఒక పాసిబుల్ అవుట్కమ్ ఉందనుకోండి, ఒకటే అవుట్కమ్ ఉన్నప్పుడు కడితే 100 కోట్లు కట్టాలి, అప్పుడు ఇంకేం చేస్తావు, ప్రొవిజన్ కూడా ఎంత పెడతావు? 100 కోట్లుగా పెడతావు. అంతేనా కదా చెప్పండి, క్లియర్? If expenditure is to be incurred after 1 year, provision is recognized at present value by discounting the expenditure. మరి ఆబ్వియస్లీ కట్టాలి, పక్క ఓడిపోతామని తెలుసు, కానీ కోర్టు ఏమో మనకి ఏమని అనిపిస్తుంది అంటే, పరువు నష్టం దావా 2 సంవత్సరాల లోపల కట్టాలి అని చెప్పింది. మనకు క్లారిటీ ఉంది, 2 సంవత్సరాల వరకు అయితే మనం కట్టలేము, 100 కోట్లు ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి కదా. అప్పుడు మీరు ప్రెసెంట్ ప్రొవిజన్ క్రియేట్ చేసేటప్పుడు ప్రెసెంట్ వాల్యూ క్రియేట్ చేయాలి. మీకు డీకమిషనింగ్ కాస్ట్ చేసామా మనం, ప్రెసెంట్ వాల్యూగా కదా రికాగ్నైజ్ చేస్తాం. ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ అని సేమ్, ప్రతి ఇయర్ ఏమవుతుంది చెప్పండి, అది ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది అంతే, సేమ్. అర్థమవుతుందా మీకు? సేమ్ ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ రాగా, అర్థమైంది? ప్రతి ఇయర్ ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ తీసుకెళ్లి పిఎండ్ఎల్ వేయాలంట. మనకు తెలుసా తెలీదా చెప్పండి. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఇస్ అ రిస్క్ దట్ అవుట్ఫ్లో వుడ్ బి మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అవుట్ఫ్లో, దెన్ రిస్క్ అడ్జస్ట్మెంట్ ఇస్ డన్. సో అదేరా, 50 కోట్లు కట్టాల్సి వచ్చింది, ప్లస్ ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది, ఒక 5% ఎక్స్ట్రా అవ్వచ్చు అని అన్నాడు. మీరు ఏం చేస్తారు చెప్పండి, 51 + 5%, ఎంత వేస్తే అంత వేస్తారు. అందుకే ప్రొవిజన్ క్రియేట్ చేస్తారు, అంతేనా కదా? ప్రొవిజన్ క్రియేట్ చేయడానికి ఎంట్రీ ఏంటి, పిఎండ్ఎల్ టు ప్రొవిజన్. అదే ఒకవేళ డిఫర్డ్ అయితే మీరు ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ రికాగ్నైజ్ చేయాలి కదా. ఇంట్రెస్ట్ ప్రతి ఇయర్కి ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ అవుద్ది, టు ప్రొవిజన్ పెరుగుతూ ఉంటుంది. ప్రొవిజన్ ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ ఎండింగ్ కి రివ్యూ చేసుకుంటామంట. ఒకవేళ లేదు ఇంకా అవసరం లేదు ప్రొవిజన్ అనిపిస్తే మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి, ప్రొవిజన్ ని రివర్స్ చేస్తాం. అంటే ఎంట్రీ ఏం పడుతుంది, ప్రొవిజన్ టు పిఎండ్ఎల్. అంతేనా కదా చెప్పండి. ఇఫ్ ఎంటిటీ క్యాన్ అవాయిడ్ సచ్ ఎక్స్పెండిచర్ బై ఇట్స్ ఫ్యూచర్ యాక్షన్స్, దెన్ నో ప్రొవిజన్ ఇస్ రికాగ్నైజ్డ్. అంటే ఫ్యూచర్ ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ షిప్స్ ఫ్యూచర్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక ఖర్చు అవుతుందని అనిపిస్తుంది, కానీ నీకు నమ్మకం ఉంది ఆ ఖర్చుని అవాయిడ్ చేయగలవు అని నమ్మకం ఉంది. ఫ్యూచర్ లో ఇలాంటివన్నీ చేస్తే నాకు దీని వల్ల ఖర్చు అవుతుంది అని నమ్మకం ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ 2 years తర్వాత ఈ పార్ట్ రీప్లేస్ చేయాలని తెలిసింది, మీరు ప్రొవిజన్ పెట్టుకుందాం అని ఇష్టపడతారు. ఎందుకు, 2 years ఎలాగో ఖర్చు అవబోతుంది కదా, కొంచెం కొంచెం కింద ప్రొవిజన్ పెట్టుకుందాం అని అనుకుంటారు. అంతేనే కదా చెప్పండి. కానీ ఒకవేళ పక్కాగా ఎక్స్పెండిచర్ అవాయిడ్ చేయగలిగే మార్గం నీ దగ్గర ఉందనుకో, అప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్, కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఆనరస్ కాంట్రాక్ట్. ఇదేంటో చూడండి, అది మీనింగ్ ఏంటో చదివేసి చెప్పండి నాకు ఎవరైనా. అన్అవాయిడబుల్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో, పక్కాగా పెట్టాల్సిన ఖర్చులు, అది ఖచ్చితంగా మనం పెట్టాలి, తప్పదు, ఆప్షన్ లేదు. అన్అవాయిడబుల్ అంటేనే అంతే కదా. దాని నుంచి వచ్చే డబ్బులు కన్నా మనకు అయ్యే ఖర్చు ఎక్కువ అనుకో, దాన్ని ఏమంటాం మనం, ఓనరస్ కాంట్రాక్ట్స్ అంటే. సింపుల్ చెప్పాలంటే దీనివల్ల మనకు నష్టమే, కంపెనీకి దెబ్బ తిరిగి. ఓకేనా? అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ముందుగానే ఒక లాస్ వస్తుందని పసిగట్టామా లేదా చెప్పండి. మనకి కాంట్రాక్ట్ నుంచి రియలైజ్ అయ్యే అమౌంట్ కన్నా మనకు అయ్యే ఖర్చు ఎక్కువ ఉందని తెలుస్తుంది మనకి ముందుగానే.
అలాంటప్పుడు ఇది ఏమవుతుందో చెప్పండి, లాస్ వస్తుందో రాదో చెప్పండి దీనిలో ఖచ్చితంగా. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసి ఉంచుకోవాలి. ఎంత సార్ ప్రొవిజన్ క్రియేట్ చేసి ఉంచుకోవడం బెటర్ అంటే, కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద కాంట్రాక్ట్, అంటే ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ముందుగానే ప్రొవిజన్ పెట్టుకుని ఉంచుకోవడం. ఆర్ పెనాల్టీ ఫర్ నాన్ పర్, అసలు ఇంకా నష్టం వస్తుంది కదా, ఈ కాంట్రాక్ట్ వద్దురా బాబు అని బయటకు వచ్చేద్దాం అనుకుంటే పెనాల్టీ కట్టాలా లేదా చెప్పండి, పెనాల్టీ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఆబ్వియస్లీ పెనాల్టీ తక్కువ ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు చెప్పండి, పెనాల్టీ కట్టి బయటకు వచ్చేద్దాం బాబు, ఎందుకు దీని వల్ల అనవసరంగా నష్టపోవడం అని అనుకుంటారు లేదా చెప్పండి. అదే అంటాడు, పెనాల్టీ అమౌంట్ ఆర్ కాస్ట్ ఆఫ్ కంప్లీటింగ్ దిస్ కాంట్రాక్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. మీరు ఏం చేస్తారు, ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసి ఉంచుకుంటారు. ప్రొవిజన్ అంటే ఏంటి, లైబిలిటీ సైడే చూపిస్తాం కదా, అంతేనా కదా చెప్పండి. క్లియర్. లైబిలిటీ క్రియేట్ చేసి ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఇదేం పక్కకి ఎవరికి ఇవ్వాల్సిందా, నా కాంట్రాక్ట్ లో నష్టం వస్తుంది అనిపించి ముందుగానే నేను క్రియేట్ చేసుకుంటున్నాను. పిఎండ్ఎల్ ముందుగానే డెబిట్ చేస్తాను సింపుల్ గా చెప్పాలంటే. అర్థమవుతుందా లేదా. మీకు ఇప్పుడు సమ్స్ చేస్తాం కదా, ఆబ్వియస్లీ ఇది మొత్తం సమ్స్ అన్ని దీని మీద ఉంటాయి, ఒక 5-6 సమ్స్ అయినా ఉంటాయి. ఓకే. తర్వాత రీస్ట్రక్చరింగ్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటో చెప్పండి, చదివి చెప్పండి. రీస్ట్రక్చరింగ్ అంటే ఏం చెప్పండి, మీ బిజినెస్ ని ఒకలాగా నడుస్తున్న బిజినెస్ ని ఇంకోలాగా మారుద్దాం అని అనుకుంటే దాన్ని ఏమంటాం మనం, రీస్ట్రక్చరింగ్ అంటే. మరి ఆబ్వియస్లీ రీస్ట్రక్చరింగ్ అంటేనే మీ బిజినెస్ మొత్తం మార్చేటప్పుడు ఖర్చు అవుద్దా లేదా చెప్పండి. మనం ఉన్నాం అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రీస్ట్రక్చరింగ్ కాస్ట్ అయ్యే లేదా చెప్పండి. వీళ్ళు ఇది పెట్టాలా పెట్టాలి, ఇవన్నీ ఖర్చులైనా కదా చెప్పండి. సో ఈ రీస్ట్రక్చరింగ్ కాస్ట్ కోసం ఒక ప్రొవిజన్ పెట్టుకుంటారా లేదా చెప్పండి. ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా, వెన్ కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ టు రీస్ట్రక్చర్ అరైజ్. అంటే పక్కాగా కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి, ఏం లేదురా, ఇప్పుడు నేను గోడకు మేకలు కొట్టానా, పక్కాగా నేను ఖాళీ చేసినప్పుడు నాకు తెలుసు ఇప్పుడు ఆ మేకలు ఏవైతే కొట్టామో దాని అన్నింటినీ ఇప్పుడు పుట్టి పెట్టి ప్యాచ్ చేసి కవర్ చేసేయాలా లేదా చెప్పండి, కవర్ చేయాలి. అంటే డీకమిషనింగ్ లైబిలిటీ లాగారా. దాని గురించి ముందుగానే ప్రొవిజన్ పెట్టుకుంటాం లేదా చెప్పండి. అంటే ఎక్కువ ఖర్చు అనుకోండి, చిన్న చిన్న ఖర్చులు అయితే పెద్ద ప్రాబ్లం లేదు, పెద్ద పెద్ద ఖర్చులు అనుకోండి, డిస్మాంట్లింగ్ ఇవన్నిటికీ ఖర్చు అవుతుందో లేదా చెప్పండి. అవన్నిటికీ ముందుగానే పెట్టాలి లేదా చెప్పండి, పెట్టాలి. ప్రొవైడెడ్ entity has a detailed formal plan and entity has raised a valid expectations for restructuring by announcing the plan. అంటే నేను షేర్ హోల్డర్స్ దగ్గర అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఏమని అనౌన్స్మెంట్ ఇచ్చాను, ఇలా రీస్ట్రక్చరింగ్ చేయబోతున్నా, కంపెనీ మొత్తం అటు ఇటు మూవ్ అవబోతుంది అని చెప్పాను నేను. దానివల్ల నా కన్స్ట్రక్టివ్ గా ఒక ఆబ్లిగేషన్ వచ్చిందా లేదా చెప్పండి. షేర్ హోల్డర్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు నా దగ్గర నుంచి, పక్కాగా ఇది ఇక్కడ నుంచి రీస్ట్రక్చర్ చేయబోతున్నాడు అని అనుకుంటున్నారు. సో కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉందా లేదా చెప్పండి, ఉంది. నా దగ్గర ఫార్మల్ ప్లాన్ కూడా అనౌన్స్ చేస్తానంట. ప్లాన్ కూడా అనౌన్స్ చేసినప్పుడు ఈ ఖర్చుల కోసం ముందుగానే ప్రొవిజన్ పెట్టుకోవాలా లేదా చెప్పండి, పెట్టుకోవాలి. అర్థమవుతుందండి. క్లియర్. అమౌంట్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ రీస్ట్రక్చరింగ్ కాస్ట్ ఇంక్లూడ్ ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అరైజింగ్ ఫ్రమ్ రీస్ట్రక్చరింగ్. డైరెక్ట్ గా రీస్ట్రక్చరింగ్ కోసం ఎంత ఖర్చు అదే పెట్టుకోవాలంట. స్టాఫ్ రీలొకేషన్ కాస్ట్లు, మార్కెటింగ్ కాస్ట్లు లాంటివి కలపకూడదండి. ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ కోసం అయ్యే ఖర్చు అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాక ఇక్కడ పెట్టే ఖర్చు అంతా, అది ఇక్కడ ఇల్లుది పార్టిషన్ వేసాను, ఇల్లు ఇక్కడ ఇది చేస్తాను, ఇవన్నీ ఖర్చులు. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి స్టాఫ్ ని తీసుకురావడానికి నాకు అయ్యే ఖర్చులు, అవన్నీ రీలొకేషన్, అవన్నీ రీస్ట్రక్చరింగ్ వల్ల అవుతున్న ఖర్చులా కాదు. ఇవి అవాయిడ్ చేయగలవా లేదా చెప్పండి. సో ఇవన్నీ రీస్ట్రక్చరింగ్ కాస్ట్ లో చూపిస్తావా, ప్రొవిజన్ క్రియేట్ చేసినప్పుడు కలపచ్చా, ఇవన్నీ మనం సమ్స్ చేస్తేనే ఇంకా క్లారిటీ ఉంటుంది. మనం సమ్స్ చేస్తాం కదా, A to Z అన్ని సమ్స్ చేస్తాం మనం, ఏం కాదు. క్లియర్. లాస్ట్ అండ్ ఫైనల్, రీఇంబర్స్మెంట్స్. రీఇంబర్స్మెంట్స్ అంటే ఏంటి చెప్పండి. ఆ, అంటే ఇప్పుడు నేను ఒక వారంటీ, ఇప్పుడు నా షాప్ కి వచ్చి ఎవడో ఫ్యాన్ కొన్నాడు, క్రాంప్టన్ ఫ్యాన్, ఆడికి వారంటీ ఇచ్చాను. రేపు పొద్దున్న ఫ్యాన్ ఏదైనా అయితే వచ్చేస్తారు వెంట పరిగెట్టుకున్న నా దగ్గరికి, నేను ఆడికి ఇస్తాను డబ్బులు, నాకెవరు ఇస్తారు, క్రాంప్టన్ వాడు ఇస్తాడో లేదో చెప్పండి. సో దాన్ని ఏమంటాం మనం, రీఇంబర్స్మెంట్. సో ఇఫ్ ఎక్స్పెండిచర్ రిక్వైర్డ్ టు సెటిల్ అన్ ఆబ్లిగేషన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి రీఇంబర్స్డ్ బై అదర్ పార్టీ అండ్ ఇట్ ఈస్ వర్చువలీ సర్టైన్ మోర్ దాన్ 95% ఛాన్స్. గుర్తుపెట్టుకోండి, వర్చువలీ సర్టైన్ అనే పదం వాడినా 95% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంది అని అన్నా అప్పుడే మనకు పక్కాగా రీఎంబర్స్మెంట్ వస్తుందని అర్థం. ఎందుకంటే ఎప్పుడైనా ప్రుడెన్స్ కాన్సెప్ట్ రా, లాస్ అనుకో 50 కన్నా ఎక్కువ అయినా కూడా ప్రొవిజన్ పెట్టేశావు, 50% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉందని అనిపించినా నువ్వేం చేస్తావు, ప్రొవిజన్ పెట్టేశావు. కానీ నాకు వస్తాయి అనుకో డబ్బులు, 95% కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంటేనే అసెట్ చూపిస్తాయి, లేకపోతే చూపించొచ్చా, చూపించుకో. ఓకేనా కదా. సో వర్చువలీ సర్టైన్ అయితేనే చూపిస్తా, వర్చువలీ సర్టైన్ కాకపోతే మరి ఏం చేయాలి సార్, కంటింజెంట్ అసెట్ అవుతుంది. వర్చువలీ సర్టైన్ అంటే 95% కన్నా పక్కా నాకు తెలుసు ఆ డబ్బులు ఇస్తాడు నాకు క్రాంప్టన్ కంపెనీ వాడు అని అనిపిస్తే దాన్ని తీసుకెళ్లి అసెట్ సైడ్ చూపించుకో రిసీవబుల్ కింద. లేదు 90% ఛాన్సే ఉంది, 80% ఛాన్సే ఉందంటావా, కంటింజెంట్ అసెట్ లో చూపించు. ప్రతి ఇయర్ కి ఒకసారి రివ్యూ చేసుకో, మళ్ళీ ఎప్పటికైనా పక్కాగా వస్తుందని అనిపించినప్పుడు అది తీసుకెళ్లి ఎక్కడ వేస్తావు, అసెట్ సైడ్ వేస్తావు. అర్థమైందా లేదో చెప్పండి, క్లియరా కాదా.
సో అదేమంటాడు చూడండి, రీఇంబర్స్మెంట్ షెల్ బి రికాగ్నైజ్డ్ యాజ్ సెపరేట్ అసెట్ కింద చూపించు. ఎందుకంటే నాకు క్రాంప్టన్ డబ్బులు ఇస్తాడు కదా, సో క్రాంప్టన్ కంపెనీ డెబిట్ టు ఆ రీఇంబర్స్మెంట్ ఇన్కమ్ అనేది వేసుకుంటాం. అర్థమైందో లేదో చెప్పండి. తర్వాత ప్రొవిజన్ ఎక్స్పెన్స్ అండ్ రీఇంబర్స్మెంట్ ఇన్కమ్ కెన్ బి ప్రెసెంటెడ్ బై నెట్టింగ్ ఆఫ్ ఇన్ P&L. ఆబ్వియస్లీ నేను ఇప్పుడు వేసాను కదా ఎంట్రీ, ఏమని వేసాను, క్రాంప్టన్ వాడు నాకు డబ్బులు ఇస్తాడు కాబట్టి క్రాంప్టన్ టు రీఇంబర్స్మెంట్ ఇన్కమ్ అని వేసానా లేదా చెప్పండి. ఈ రీఇంబర్స్మెంట్ ఇన్కమ్ సైడ్ ఎక్కడ ఉంటుంది, P&L లో క్రెడిట్ సైడ్ ఉంటుంది. మరి రీఇంబర్స్మెంట్ నేను జనాలకి ఇచ్చే ఖర్చు ఎక్కడ ఉంటుంది, డెబిట్ సైడ్. ఈ రెండు నెట్ ఆఫ్ చేసి చూపించుకోవచ్చు అంట P&L లో కావాలంటే. అదే రా డిఫర్ ట్యాక్సెస్, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీస్ నెట్ గా చూపించవచ్చా లేదా, అలాగే రీఇంబర్స్మెంట్ ఖర్చులు రీఇంబర్స్మెంట్ ఇన్కమ్ లు కలిపి నెట్ ఆఫ్ గా చూపించవచ్చా లేదా చెప్పండి. అర్థమైందా. రీఇంబర్స్మెంట్ షల్ నాట్ ఎక్సీడ్ ప్రొవిజన్ అమౌంట్. ప్రుడెన్స్ కాన్సెప్ట్. మనకు వచ్చే మనం పెట్టే ఖర్చు కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తాడు వాడు, ఇవ్వడు కదా. సో అందుకే రీఇంబర్స్మెంట్ అసెట్ ఎప్పుడైనా సరే ప్రొవిజన్ అమౌంట్ కన్నా ఎక్కువ పెట్టచ్చా, పెట్టదు. అర్థమవుతుందా లేదా, క్లియరా కదా చెప్పండి. సార్ ఒకవేళ వర్చువల్లీ సర్టెన్ కాకపోతే మీకు ఏం చెప్పాను నేను, కంటింజెంట్ అసెట్ కింద చూపించమన్నా ఆడదే అంటున్నా, డిస్క్లోజ్ నోట్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, సింపుల్ గా నథింగ్ బట్ కంటింజెంట్ లైబిలిటీ కంటింజెంట్ అసెట్ ఎక్కడైనా ఉంటాయేంటి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉండవు. ఎక్కడ ఉంటాయి అవన్నీ, నోట్స్ టు అకౌంట్స్ లో. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా చెప్పండి. చెప్పలేము కాంట్రాక్ట్ ఏం టర్మ్స్ ఏంటో. అసలు నేను కస్టమర్ తో కరెక్ట్ గా నేను కాంట్రాక్ట్ ఎంటర్ పోతే నా కంపెనీ ఇవ్వదేమో రీఇంబర్స్మెంట్. కంపెనీ నాకు కొన్ని కండిషన్స్ పడుతుంది కదా, ఈ లోపల అమ్మితేనే నేను నీకు రీఇంబర్స్ చేస్తాను, 1 year లోపల అమ్మే ఫ్యాన్లకే నేను రీఇంబర్స్ చేస్తానని చెప్పిందేమో కంపెనీ, నాకు ఎవరికి తెలుసు. సో ఇటువైపు అయితే నేను పక్కాగా జనాలకు ఇవ్వాలి కాబట్టి నేను ప్రొవిజన్ పెట్టియాలి. ఇటువైపు పరిస్థితి ఏంటని నేను ఆలోచిస్తున్నాను. మన వైపు మనం పెట్టుకుంటాం, అది లైబిలిటీ సైడ్. నేను ఇటు మాట్లాడుతుంది ఏంటి, నాకు వచ్చే డబ్బుల గురించి మాట్లాడుతుంది. అర్థమైందా లేదా. ఏది నాట్ కండిషన్ అసెట్. నువ్వు జనాలకి ఇచ్చే దాని గురించి మాట్లాడట్లేదు, నీకు వచ్చే డబ్బుల గురించి మాట్లాడుతున్నాను నేను. నీకు వచ్చే డబ్బులు ఏమవుతాయని అడుగుతున్నాను నేను. నీకు పక్కాగా రాదు అని అనిపించింది అనుకో, ఒక 80% 70% ఛాన్స్ ఉంది సార్ వచ్చేస్తే మన డబ్బులు మనకంటే, అప్పుడు కంటింజెంట్ అసెట్ కింద చూపించు. పక్కా వస్తుందంటే తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తావు, అసెట్ కింద చూపించు. అర్థమైందో లేదో చెప్పండి, క్లియర్. ఇది మీకు చెప్పేసాను నేను ఆల్రెడీ. కంటింజెంట్ లైబిలిటీ అంటే మీకు ఇందాకలే చెప్పాను కదా, పాసిబుల్ ఆబ్లిగేషన్ ఉంటుందిరా, ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉండదు, పాసిబుల్ ఆబ్లిగేషన్ ఉంటుందిరా. అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్ దట్ విల్ బి సో అండ్ సో ఆన్ అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్స్. అంటే అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్ ఒకటి ఉంది, అది జరిగినా లేదా జరగకపోవడం వల్ల మనకు లైబిలిటీ ఉంటుందో లేదో తెలుస్తుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫస్ట్ దేని మీద డిపెండ్ అయింది, నేను ఇక్కడ నీకు డబ్బులు ఇవ్వాలా లేదా అనేది. ఒక అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్ ఒకటి ఉంది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అది ఎవరు గెలుస్తారా ఓడిపోతారా అనే దాన్ని బట్టి నేను నీకు డబ్బులు ఇవ్వాలా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇలాంటి వాటిని ఏమంటాం, కంటింజెంట్ లైబిలిటీ అంటాం. అంతేనా. ఇవ్వాలా లేదా నీ చేతిలో నా చేతిలో ఉందా, అదేం జరుగుతుందో తెలుసా, తెలిస్తే అప్పుడు ప్రొవిజనే పెట్టుకుంటాను కదరే, నిజంగా ఓడిపోతానా లేదో తెలుస్తున్నప్పుడు. అంతేనా కదా చెప్పండి. లేదా మీకు చెప్పాను ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉందిరా కానీ అవుట్ ఫ్లో నాట్ ప్రాబుల్ అవ్వచ్చు అని చెప్పానా లేదా, less than 50. మీకు గుర్తుందా, less than 50 అమౌంట్ లేదా ఎస్టిమేట్ చేయలేకపోయినా కూడా అది ఏమవుతుందని చెప్పాను, కంటింజెంట్ లైబిలిటీ అవుతుందని చెప్పాను. మూడిట్లు మీకు చెప్పాను. అందుకే ఇది చదువుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ డెఫినేషన్ ఏం చేశాడు, ప్రెసెంట్ తీసి ఏం పెట్టాడు, పాసిబుల్ పెట్టాడు. ఇంకో డెఫినేషన్ ఏం చేశాడు, ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉంది, ఇది నాట్ ప్రాబుల్ అయినా అవ్వచ్చు, ఇది కెనాట్ బి ఎస్టిమేట్ అయినా అవ్వచ్చు అని చెప్పేసి. అర్థమవుతుందా మీకు, దానికి లింక్ ఉంటుందిరా అని చెప్పాను అందుకే. క్లియర్. కండిషన్ లైబిలిటీ ఆబ్వియస్లీ ఎక్కడ చూపిస్తా చెప్పండి, బుక్స్ లో చూపిస్తామా, అది బుక్స్ లో అంటే కింద చూపిస్తాం, బ్యాలెన్స్ షీట్ లో డిస్క్లోజ్ చేస్తాం కింద నోట్స్ టు అకౌంట్స్. అంతేనా కదా చెప్పండి. కానీ రిమోట్ అయితే మీకు చెప్పాను, ఇది కూడా నేను రిమోట్ ఛాన్సెస్ అంటే ఎంత చెప్పండి, ఇదిగో ఇక్కడ రాయించాను కూడా మీకు, less than 5% అయితే మీకు ఏం చెప్పాను, అసలు ఎక్కడ చూపించమని చెప్పాను లేదా చెప్పండి. సో less than 5% అయితే దాని డిస్క్లోజర్ కూడా అవసరం లేదు. అంత తక్కువ ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు రా దాని గురించి భయపడ్డా. అంతేనా కదా చెప్పండి, క్లియర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ కంటింజెంట్ అసెట్ అంటే సేమ్ రా, ఇక్కడ ఈ డెఫినేషన్ ఉందా, ఆబ్లిగేషన్ తీసి అసెట్ పెట్టేయండి. చూడండి ఒకసారి, పాసిబుల్ అసెట్ అరైజింగ్ ఫ్రమ్ పాస్ట్ ఈవెంట్స్ దట్ విల్ బి కన్ఫర్మ్డ్ ఓన్లీ ఆన్ అకరెన్స్ ఆర్ నాన్ అకరెన్స్ ఆఫ్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఈవెంట్స్. సేమేనా కదా చెప్పండి, అంతేనా కాదారా. మీకు చెప్పాను మోర్ దాన్ 95% అయితేనే ఏం చేయాలని చెప్పాను, అసెట్ కింద చూపించండి రా, ఇట్ బికమ్స్ అన్ అసెట్ సో రికాగ్నైజ్ ద అసెట్. మోర్ దాన్ 50% ఛాన్స్ అయితే ఏం చేస్తారు చెప్పండి, కంటింజెంట్ అసెట్ బుక్స్ లో చూపిస్తామా, ఎక్కడ చూపిస్తాం, కింద నోట్స్ టు అకౌంట్స్ లో చూపిస్తాం. 50 కన్నా తక్కువ ఉంటే అసలు ఎక్కడ చూపించాం. వీటి పర్సంటేజ్లు ఇలా ఉన్నాయి.
దాని పర్సంటేజ్ నేను మీకు చెప్పాను. ఏంటో చెప్పండి. మోర్ దాన్ 50 అయితే ప్రావిజన్, 5 to 50 అయితే, 5 to 50 మధ్యలో అయితే కంటింజెంట్ లయబిలిటీ, 5 కన్నా తక్కువ అయితే నో డిస్క్లోజర్. అర్థమవుతుందా మీకు? క్లియరా? ఓకేనా? అయిపోయింది చాప్టర్. అంతే, ఏమీ లేవు. ఒకటా చాప్టర్, ఒక చాప్టర్. మరి ఎందుకు అన్ని క్వశ్చన్లు ఉన్నాయో చూద్దాం. ఇది ఓకేనా కదా చెప్పండి. అఫ్ కోర్స్ మీకు కొన్నిటి పాయింట్స్ ఉంటాయి ఆ ఓనరస్ కాంట్రాక్ట్ మీద, కొన్ని అక్కడక్కడ అలాగలాగా చిన్న సందేహం తిరుగుతూ ఉంటది కదా, అవి మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు అర్థమైంది. క్లియర్? ఓకేనా? తీయండి ఇప్పుడు. క్వశ్చన్ బ్యాంక్ పేజ్ నెంబర్ ప్లీజ్. 713. చూడండి ఒకసారి, ఫస్ట్ క్వశ్చన్ చెప్తారా నాకు? ఏం దొరకలేదు. చేయరు ఎవరు? ఏది కట్ చేస్తారా? ఆ నియాన్ లైట్ ఉంది కదా, అది ఎక్స్టెండ్ చేయడానికి. ఆ వైర్ కి ఇంకేమైనా చేయొచ్చేమో అని. అది డైరెక్ట్ కొనుక్కుంటే అలాంటిది ఇంకోటి కనిపిస్తుంది కదా అప్పుడు వీడియోలో. సోఫాలు ఎట్టాక తెలుసు. చూడండి ఒకసారి ఫస్ట్ పాయింట్, అదే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఏబీసీ లిమిటెడ్ ఇస్ అన్ ఆటోమొబైల్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ ఏమో ఒక డెలివరీ షెడ్యూల్ ఇచ్చాడంట. మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ము, మనం ఒక డెలివరీ షెడ్యూల్ చెప్పాము. ఒకవేళ మేము చేయకపోతే ఏం చేస్తామని చెప్తాము? అదే మేము ఒకవేళ పాటించకపోతే పెనాల్టీ కడతామని చెప్తాం. ఇదే ఫస్ట్ క్వశ్చన్ ఓనర్స్ కాంట్రాక్ట్ వచ్చినట్టుంది. ఓకే, చూద్దాం ఆగండి. యాజ్ ఆన్ 31st March రిపోర్టింగ్ డేట్ రోజుకి మ్యానుఫ్యాక్చరర్ ఏమో డెలివరీ scheduled ఫర్ June 2002. However, the manufacturer is aware that he will not be able to meet the delivery schedule. 31st March వచ్చింది, జూన్ లోకి నేను ఏదో డెలివరీ చేయాలి. జూన్ ఇంకా అవ్వలేదు, నేను మార్చ్ లో ఉన్నాను. జూన్ లో ఏదో డెలివరీ చేయాలి, నాకు పక్కా తెలుసంట. ఏం తెలుసంట? జూన్ లోపల అవ్వదని నాకు నమ్మకం ఉందంట. ఓకేనా కదా చెప్పండి. ఆడేమడుతున్నాడు? ప్రెసెంట్ ఒక ఆబ్లిగేషన్ ఉందా లేదా అని అడుగుతుంది. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఏమైనా ఉందా చెప్పండి? ఏం లేదు. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఎందుకు ఉంటది? ప్రాబబుల్ ఆబ్లిగేషన్ ఉండే ఛాన్స్ ఉంది, అంతే కదరా. ఫ్యూచర్ లో చెయ్యకపోతే అప్పుడు నాకు ఆబ్లిగేషన్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా చెప్పండి? అది ప్రాబబుల్ ఆబ్లిగేషన్. అది అది ఏమడిగాడు క్వశ్చన్? ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉందా? ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే ఏముండాలి చెప్పండి? ప్రెసెంట్ ఒక ఆబ్లిగేషన్ ఉండాలి, పాస్ట్ ఈవెంట్స్ వల్ల జరుగుండాలి, ప్రాబబుల్ అదే అవుట్ఫ్లో ఆఫ్ రిసోర్సెస్ జరగాలి, అండ్ ఇట్ కెన్ బి ఎస్టిమేటెడ్ రిలయబుల్ అయితే అప్పుడు నేను ఏం చేస్తాను? ప్రొవిజన్. ప్రెసెంట్ ఆబ్లిగేషన్ లేకపోతే క్వశ్చన్ వస్తుందా? రానే రాదు. ఇది అక్కరెన్స్ ఆర్ నాన్ అక్కరెన్స్ ఆఫ్ అన్సర్టైన్ ఫ్యూచర్ ఈవెంట్ మీద డిపెండ్ అయ్యేసి ఈవెంట్ కాబట్టి ఇది ప్రాబబుల్ ఆబ్లిగేషన్. తీసుకెళ్లి ఎక్కడ వేస్తాను చెప్పండి? కావాలనుకుంటే కంటింజెంట్ లయబిలిటీలు వేసుకుంటే వేసుకోండి, కావాలంటే నోట్స్ టు అకౌంట్స్. అది అడగలేదు కదా, అడగపోయినప్పుడు మీరు ఓవర్ యాక్షన్ చేయకండి. అది ఏమడిగాడు? ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉందా లేదా చెప్పండి అంటే లేదని చెప్పండి, అయిపోయి క్లోజ్. ఈజీనా? నెక్స్ట్ జాగ్రత్త చదివేసి చెప్పండి. అరే రీస్ట్రక్చరింగ్ కాస్ట్ లాంటిది అనుకుంటా, చూద్దాం. ఈజ్ రిక్వైర్డ్ బై లా టు ఓవర్హాల్ ఇట్ షిప్పింగ్ ఫ్లీట్. లా ఏం చెప్తుందంట? ప్రతి 3 years ఒకసారి నీ షిప్పింగ్ ఫ్లీట్ అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్, ఓకేనా, వాటిని ఏం చేయాలంట? ఓవర్హాలింగ్ చేయడం అంటే మొత్తం మళ్ళీ ఒకసారి రిపేర్ చేసి మొత్తం అంతా ఫ్రెష్ గా చేయాలంట, అంటే వెరిఫికేషన్ లాగా, ఓకేనా. కంపెనీస్ ఫైనాన్స్ టీమ్ ఏమనుకుంటుందంట? దట్ రికాగ్నైజింగ్ ద కాస్ట్ ఓన్లీ వన్ పెయిడ్ వుడ్ ప్రివెంట్ ద మ్యాచింగ్ ఆఫ్ రెవెన్యూ. వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మ్యాచింగ్ కాన్సెప్ట్ అని ఒకటి చదువుకున్నాం మన చిన్నప్పుడు. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఏ ఇయర్ రెవెన్యూ ఆ ఇయర్ ఎక్స్పెండిచర్ పెట్టాలి. ఇప్పుడు ఓవర్హాలింగ్ ఖర్చు మరి 3 సంవత్సరాలకు ఒకసారి పెట్టామని 3 సంవత్సరాల్లో ఒకేసారి రికాగ్నైజ్ చేసేస్తే అది అన్యాయం కదా. ఒకేసారి ఎక్స్పెండిచర్ పడిపోదా? అంతేనా కదా చెప్పండి. మరి 3 సంవత్సరాల పాటు రికాగ్నైజ్ చేయాలి కదా అని వాళ్ళు చెప్తున్నారు. అర్థమైందా? బాగానే ఉంది వాళ్ళు చెప్పింది కూడా. తర్వాత ఏమంటున్నారు?
విచ్ ఆర్ ఇన్కర్డ్ అకేషనల్లీ. తర్వాత ఏమన్నాడు, దేర్ బై ఇట్ హాస్ ఫార్ములేటెడ్ అన్ అకౌంటింగ్ పాలసీ. లేదా అకౌంటింగ్ పాలసీ తీసుకున్నారంట. అదేంటంటే అకౌంటింగ్ పాలసీ of providing its books of accounts for the future cost of maintenance by calculating a rate per hour calculate చేసి దాని మీద ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసి ఆ ప్రొవిజన్ ఎప్పటికప్పుడు చూపించుకుంటూ వస్తున్నారంట. వీళ్ళు చేసింది కరెక్టా కాదా? ఫస్ట్ అసలు ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే మీకు ఏం ఉండాలని చెప్పాను? ప్రజెంట్ ఒక ఆబ్లిగేషన్ తగలడాలని చెప్పాను. అంతేనా కదా చెప్పండి. ప్రజెంట్ మీకు ఏమైనా ఆబ్లిగేషన్ ఉందా? లా ఏం చెప్పింది? 3 సంవత్సరాలకు ఒకసారి షిప్. మీరు ఏమంటారు సార్? 3 సంవత్సరాలకు ఒకసారి చేయమంది కదా, అది ఆబ్లిగేషనే కదా అనుకోకండి. 3 సంవత్సరాల లోపల షిప్ అమ్మేస్తే 3 సంవత్సరాలు తిరగకుండా నేను షిప్ అమ్మేశాను రా, ఏం పిక్తారు నాకు? నేనేమైనా అప్పుడు ఓవర్ హాలింగ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే నాకు ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఏమైనా ఉందా? లేదు. అర్థమవుతుందా? ఆడ పాయింట్ చెప్పుకుంటాడన్న చెప్పలేదు. అందుకనే ఈ ఫస్ట్ నుంచి చేద్దామని అనుకుంటున్నారంట వాళ్ళు. వాళ్ళ పాలసీ ఇలా చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ప్రతి ఇయర్ చూపిద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఇయర్ నుంచి చూపిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు మ్యాచింగ్ కాన్సెప్ట్ వాడి వాళ్ళు ఏమంటున్నారు, ప్రతి ఇయర్ కొంచెం కొంచెం కింద ప్రొవిజన్ పెట్టుకుందాం సరిపోతుంది కదా అంటున్నారు వాళ్ళు. కానీ ప్రొవిజన్ పెట్టాలంటే నేను మీకు ఏం చెప్పాను? ప్రజెంట్ ఒక ఆబ్లిగేషన్ ఉండాలని చెప్పాను. నేను మీకు ఇక్కడ ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందా? అవాయిడ్ చేయగలమా లేదా చెప్పండి ఈ ఆబ్లిగేషన్ కావాలనుకుంటే. మీకు చెప్పాను కదా, కావాలంటే ఆన్సర్లు ఉంటా చూడండి. నాకు అది గుర్తొస్తుంది ఎక్కడ చదివిన. కంపెనీ కుడ్ అవాయిడ్ ద ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ బై ఇట్స్ ఫ్యూచర్ యాక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ బై సెల్లింగ్ ద షిప్స్. ఇది డీకమిషనింగ్ లైబిలిటీ అవుతుంది. డీకమిషనింగ్ లైబిలిటీ అంటే ఏంటి తెలుసా? బిల్డింగ్ కట్టావు, ఖచ్చితంగా పడగొడితే నాకు ఇవ్వమని చెప్పాడు. అప్పుడు నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోతామంటే అవ్వదు, పడగొట్టేసి ఇవ్వాలి అడిగి. అది డీకమిషనింగ్ లైబిలిటీ. ఇదేంటిది? లా చెప్పింది జస్ట్ 3 సంవత్సరాలకు ఒకసారి షిప్ మనం మొత్తం రీఫర్బిష్ చేయాలని చెప్పింది. నేను 3 సంవత్సరాలు షిప్ నడిపితే కదా ఇదంతా. నేను 2 సంవత్సరాలకి షిప్ అమ్మేస్తే ఏం బిక్తారు నాకు? డిప్లొమాటిక్ గా లేదు యాక్చువల్లీ. ఏమో బిజినెస్ ఎక్స్పెన్సెస్ కోసం అమ్మేస్తావా లేదా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. నువ్వు నిజంగా అమ్మేసే ఛాన్స్ ఉందా లేదా? ఛాన్స్ ఉందా లేదా? ఉంది. నీకు నిజంగా ఆబ్లిగేషన్ ఉండాలిరా. పక్కాగా ఆబ్లిగేషన్ ఉంటేనే అప్పుడు ప్రొవిజన్ పెట్టచ్చురా. నీకు పక్కాగా ఆబ్లిగేషన్ ఉందా లేదా? ఛాన్స్ ఉంది అనే వాటికి పెట్టకూడదురా. అర్థమైందా లేదా చెప్పండి. సో ప్రెసెంట్ ఆబ్లిగేషన్ ఉందా లేదంటే లేదు. అవాయిడబుల్. మీకు అదే చెప్పాను, అన్అవాయిడబుల్ అయి ఉండాలి. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కదా? ఆడేమంటున్నాడు? ఏది థర్డ్ ఇయర్ లో ఉన్నామంటే అప్పుడు థర్డ్ ఇయర్ లో ఉన్నామన్నా కూడా పెట్టుకోకూడదు. నువ్వు పెట్టుకోకూడదు సింపుల్ గా చెప్పాలంటే. ఎందుకు? థర్డ్ ఇయర్ ఎండ్ అయినంత వరకు నీకు ఇది లేదు. కానీ థర్డ్ ఇయర్ అయిపోయిన వెంటనే నువ్వు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా వెంటనే ప్రొవిజన్ పెట్టించుకోవడం బెటర్. ఎందుకు? ఇప్పుడు నీకు ఆబ్లిగేషన్ ఉంది ప్రెసెంట్. ఎందుకు? 3 ఇయర్స్ నడిపావు, ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఓవర్ హాలింగ్ పెట్టాలి. అందుకనే ఈ బాధ. అర్థమవుతుందా నీకు? పెట్టుకో. లైబిలిటీ పెట్టేసుకోవచ్చు వెంటనే డైరెక్ట్ గా యాక్చువల్లీ. ఎందుకంటే నీకు ఇంకా లైబిలిటీ అరేజ్ అయిపోయింది కాబట్టి. ఓకేనా కదా చెప్పండి. ఎక్స్పెన్స్ కింద చూపించాలంటే ఎంట్రీ ఏమి వేస్తావు? ఎక్స్పెన్స్ కింద నిజంగా ఖర్చు పెడితే ఎక్స్పెన్స్ ఎంట్రీ వేస్తావు, లేకపోతే ఏం చేస్తావు? ఎక్స్పెన్స్ టు లైబిలిటీ వేస్తావు. అదే కదా లైబిలిటీ క్రియేట్ చేయడం అంటే. ఎక్స్పెన్స్ డెబిట్ చేయడం అన్నా పిఎన్ఎల్ డెబిట్ చేయడం అన్నా ఒకటే కదరా. చెప్పండి. అంతే, ఇంకేం చేయడానికి లేదు. ఇక్కడ లేదు ఈ కేసు మీద. డీకమిషనింగ్ అలా కాదు. డీకమిషనింగ్ మనం ప్రతి ఇయర్ చూపించుకుంటూ ఉన్నాం. అలా కాదు, అది కాదు. ఓకేనా కదా? క్లియర్ కదా చెప్పండి. ఇంకేం డౌట్స్ సార్? కాంపోనెంట్ అప్రోచ్ ఇండేస్ 16 ప్రకారం కావాలంటే కాంపోనెంట్ అప్రోచ్ వాడుకోండి అంటున్నాడు. అంటే ఏం తెలుసా? కాంపోనెంట్ అకౌంటింగ్ అంటే ఏం చెప్పండి. ఇండేస్ 16 ఒక అసెట్ లో 2-3 రకాల భాగాలు ఉంటే ఈ భాగానికి ఫాస్ట్ గా డిప్రిషియేట్ చేయండి, ఈ భాగం వేరే కావాలంటే అలా చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడు ఏదో ఒకటే కదా ఓవర్ హాలింగ్ ఎక్స్పెండిచర్ పెట్టాలంటున్నాడు. ఆ భాగానికి తక్కువ డిప్రిసియేషన్ చేయండి, 3 years లో డిప్రిషియేట్ చేసేయండి, అది అయిపోద్ది కదా అంటున్నాడు. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తారా? జాగ్రత్త చదవాలి. ఒక రివర్ దగ్గర మనం ఆపరేట్ చేస్తున్నామంట. 20 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఉన్నామంట. ఈ కమ్యూనిటీ దగ్గరలో ఉన్న కమ్యూనిటీ ఏం చేస్తుందంట, మీరు కంటామినేషన్ చేస్తున్నారని మనల మీద ఆ బండలు మోపారు. ఎక్స్ కెమికల్ మనకి నోటీస్ వచ్చిందంట గవర్నమెంట్ నుంచి. దట్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్స్ చేయబోతున్నామని చెప్పారు. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్, ఒకవేళ దొరికితే మీరు పెనాల్టీస్ ఫైన్స్ పడతాయని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. తర్వాత దొరికితే అని చెప్పాడు. ఇంకా ఎక్స్ కెమికల్ బిలీవ్స్ దట్ అన్ని సేఫ్టీ మెజర్స్ పాటించాం మనం, సో మనకైతే పొల్యూషన్ మనం ఏం క్రియేట్ చేయట్లేదని వాళ్ళ నమ్మకం. ఓకే,
మేనేజ్మెంట్ ఈజ్ నాట్ షూర్ వెదర్ ఇట్ హ్యాస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ 20 అంటే 20 years ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు, ఎందుకో చిన్న డౌట్ పడుతుందని అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఓకే, మన మీద మనకు నమ్మకం ఉంది కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉంది. ఓకే, నెయిదర్ మేనేజ్మెంట్ చెప్పలేకపోతున్నారు, ఎక్స్ కెమికల్ లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇన్వెస్టిగేషన్ జరిగినంత వరకు ఎవరు ఏం చెప్పలేరంట. ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందా లేదు, లేదు. అలాంటప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తావు, లైబిలిటీ కింద చూపించాలని అడుగుతున్నాడు. లైబిలిటీ ఏంటి, ప్రొవిజన్ ఏంటి కదా, కూడా రెండు రావు. తీసుకెళ్ళి కావాలంటే ఎక్కడ చూపించుకుంటారు, కంటింజెంట్ లైబిలిటీలో కావాలంటే చూపించుకో. అంతేనా కదా చెప్పండి, క్లియరా కాదా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్లీజ్. అరే అర్థమవుతుంది కదా మీకు? ఒక్క నిమిషం ఆగండి. హలో, ఓకే. ఎక్స్ ఏం చేయాలంట, హ్యాస్ టు పే ఏ బేస్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ ఎక్స్పోర్ట్ సేల్స్. ఎక్స్పోర్ట్ ఎంత అయితే చేస్తాడు ఏజెంట్, దాని మీద వాడికి ఇంత కమిషన్ అని ఇచ్చేయాలి పక్కాగా. తర్వాత అడిషనల్ కమిషన్ కూడా ఇస్తామంటాడు. ఎప్పుడంట, ప్రొవైడెడ్ మనకి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ వస్తే నేను నీకు ఇస్తాను రా అని చెప్పాను. ఎక్స్పోర్ట్ చేయడం వల్ల నాకు గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుందా, ఆ ఇన్సెంటివ్స్ వస్తే నీ చేతికి ఏదో ఇస్తాను రా కమిషన్ అని చెప్పాను నేను అడిగి. ఓకే, యాజ్ పర్ ద అకౌంటింగ్ పాలసీ ప్రకారం ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ నిజంగా వచ్చినప్పుడు రికాగ్నైజ్ చేస్తామంట, ఆన్ అకౌంట్ ఆఫ్ అన్సర్టెనిటీ ఉండడం వల్ల. నిజంగా వస్తాయి రాదు తెలియదు కదా, వర్చువల్లీ సర్టైన్ అయితేనే నేను ఏం చేస్తున్నానంట, రికాగ్నైజ్ చేస్తాను. కరెక్ట్ గానే చేస్తున్నాడు, ఓకే బానే ఉంది. ఇప్పటి వరకు అయితే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ రాలేదంట, ఇట్ ఈస్ హోప్ఫుల్ ఆఫ్ రిసీవింగ్ అంట. వచ్చిందా, రాలేదా? రాలేదు. ప్రస్తుతానికి ఇంకా హోప్ ఉందంట. హోప్ ఇలాంటివన్నీ మేము వింటామేంటి, ఇవన్నీ తోటకూర పనులు, ఇవన్నీ మనం పట్టించుకుంటామా? పట్టించుకుంటాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఈ కమిషన్, అడిషనల్ కమిషన్ రెండింటికి ప్రొవిజన్ పెట్టాలా లేదా అంటే, కమిషన్ కి పెట్టాలా లేదా చెప్పండి? కమిషన్ కి పెట్టాలి. కమిషన్ ఎందుకు, ఎక్స్పోర్ట్ చేసిన వెంటనే వాడికి పక్కాగా ఇస్తామని చెప్పాం కదా. కానీ అడిషనల్ కమిషన్ ఎప్పుడు ఇస్తామని చెప్పాను చెప్పండి? ఇన్సెంటివ్ వస్తే ఇస్తాను, లేకపోతే లేదని చెప్పాను. సో కమిషన్ కి అయితే ప్రొవిజన్ పెట్టుకుంటాను లేదా పెట్టుకుంటాను, కానీ అడిషనల్ కమిషన్ పెట్టాల్సిన అవసరం ఉందా, లేదు. అర్థమైందా లేదా చెప్పండి, క్లియర్? అదే చెప్తున్నాడు. సో కమిషన్ కావాలంటే ప్రొవిజన్ పెట్టించుకోండి, కానీ అడిషనల్ కమిషన్ పెట్టాల్సిన అవసరం ఉందా, లేదు. సో ఎక్స్పెక్టేషన్ లాంటివన్నీ మేము వింటామా, తోటకూర పనులన్నీ వినం. అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్, అంతే. అంటే 3 క్వశ్చన్లు కల్పిస్తాడు. ఏ మరి అందుకే కొంచెం అలవాటు చేసుకోవాలి, ఎఫ్ఆర్ లో ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. ఎఫ్ఆర్ లో ఆన్సర్ చేయడం ఈజీ, క్వశ్చన్ చదవడమే కష్టం. ఆ ఓపిక ఉండదు. జనరల్ గా 3 క్వశ్చన్లు కల్పిస్తాయి. చూడు ఇందులో ఉంటది, ఇప్పుడు క్వశ్చన్ తగులుతాయి మనకు లాస్ట్ లో, పాస్ట్ పేపర్ క్వశ్చన్స్. ఏం చూడండి ఇక్కడ, వారంటీతో అమ్ముతున్నామంట, బానే ఉంది. ఫస్ట్ 6 months లో దొరికితేనే వారంటీ చేస్తామని చెప్పాం, అంటే కొన్న తర్వాత 6 months లో దొరికితే. మైనర్ డిఫెక్ట్స్ were detected in all the products sold లో మైనర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే రిపేర్ కాస్ట్ ఆఫ్ 1 million అవుతుందని మన అంచనా. మేజర్ డిఫెక్ట్స్ ఏమైనా దొరికితే రిపేర్ ఖర్చులకి మనకు 4 million అవుతుందని మన అంచనా. ఎన్టీటీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ లో ఏమనుకుంటున్నారు వాళ్ళు, 75% కి అసలు డిఫెక్ట్స్ ఉండవు. బానే ఉంది, ఓకే. 20% కి మైనర్ డిఫెక్ట్స్ ఉంటాయి, 5% కి మేజర్ డిఫెక్ట్స్ ఉంటాయి. మీరు నాకు చెప్పండి, ఇప్పుడు వాడు ఏమడుతున్నాడు, ప్రాబబిలిటీ ఎంత అవుట్ ఆఫ్ వారంటీ ఆబ్లిగేషన్. ఏముంది ఇది, ముష్టి క్వశ్చన్. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు డైరెక్ట్ గా. 75% కి నిల్లు, ఏం ఖర్చు పెట్టక్కర్లే. 20% కి ఎంత ఖర్చు పెట్టాలి, మైనర్ డిఫెక్ట్స్ అన్నిటికీ కలిపి ఎంత ఖర్చు అవుతుందని చెప్పాడు, 1 million. అంతేనా? తర్వాత ఇంకా 5% కి ఎంత ఖర్చు అవుతుందని చెప్పాడు, 4 million. ఎంత చెప్తారా ఎక్స్పెక్టెడ్ వాల్యూ? 4 lakhs అయినా కదా చెప్పండి, అయిపోయింది ఆన్సర్, ఇంకేం అడగలేదు. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత అని అడిగాడు అంతే. ఓకేనా కదా చెప్పండి, మీ డౌట్లు ప్రవేశపెట్ట. ఆడు ప్రొవిజన్ పెట్టాలా, కంటింజెంట్ లైబిలిటీ పెట్టాలా, అవేం అడగలేదు. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత అని అడిగాడు, పెట్టి చూపిస్తుంది. ప్రాబిలిటీస్ ఇచ్చినప్పుడు మీకు ఇందాక చెప్పాను కదరా, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎలాగే లెక్కెడతాను. క్లియర్? 6th one ప్లీజ్, చెప్పరా. ఏరా 6th one చూడండి. ఎక్స్ సోలార్ పవర్ లిమిటెడ్, ఏ పవర్ కంపెనీ. ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందంట, ఆడే చెప్పాడు క్లియర్ గా. ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉందని చెప్పాడు. టు డిస్మాంటిల్ ద ప్లాంట్ ఆఫ్టర్ 35 years తర్వాత పక్కాగా డిస్మాంటిల్ చేయాలని చెప్పాడు. అదే డీకమిషనింగ్ కాస్ట్ మీరు ఇందాక అడిగారు కదా, అదే. కెనాట్ క్యాన్సిల్ దిస్ ఆబ్లిగేషన్ ఆర్ ట్రాన్స్ఫర్ టు థర్డ్ పార్టీ, పక్కాగా పెట్టాల్సిందే, సత్యమే, ఇంకా కంపల్సరీ మనమే పెట్టాలి. కానీ ఎప్పుడు పెట్టాలి, 35 years తర్వాత పెట్టాలి. మీకు ఏం చెప్పాను చెప్పండి, అలాంటప్పుడు ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టుకుంటామా లేదా చెప్పండి. ప్రజెంట్ వాల్యూ ఇచ్చాడు ఆడే, ఎంతంట 30 lakhs అంట. నేను ఏం చేయాలి చెప్పండి అప్పుడు, అడ్జస్ట్మెంట్ ఆగండి. రిస్క్ ఫ్యాక్టర్ ఉందంట, ఎంత ఉందంట రిస్క్ ఫ్యాక్టర్, 5% ఉందంట.
ఇప్పుడు మీరు ఎంత రికాగ్నైజ్ చేయాలి? ఏంది క్వశ్చన్? చిన్నపిల్లల క్వశ్చన్. 30 lakhs మీద 5% యాడ్ చేసేయండి. ఎంత? 31,50,000 అయిపోయింది ఆన్సర్, అంతే. 31,50,000 రికాగ్నైజ్ చేస్తారు. ప్రతి ఇయర్ ఎండింగ్ ఏమవుతుంది చెప్పండి? ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అప్పుడు ఎంట్రీ, ఫస్ట్ ఎంట్రీ ఏంటో చెప్పండి? P&L టు డీకమిషనింగ్ లయబిలిటీ. అది ప్లాంట్ కదా. మీరు యాక్చువల్గా ఏం చేయొచ్చు చెప్పండి? ఇండియా 16 ఏం చెప్పింది? ప్లాంట్ కాస్ట్ లో యాడ్ చేయమని చెప్పిందా లేదా? ప్లాంట్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లయబిలిటీ. మీకు గుర్తుందా? ఇండియా 16 లో అసెట్ కాస్ట్ కి యాడ్ అయిపోతాయి ఇవి కూడా. అంతేనా కదా చెప్పండి? ఎంత? 31,50,000, 31,50,000. ప్రతి ఇయర్ ఎండింగ్ ఏమవుతుందో చెప్తారా నాకు? ఇంట్రెస్ట్ పడుతుందా? ఇంట్రెస్ట్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లయబిలిటీ. ఈ ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్తా చెప్పండి? P&L టు ఇంట్రెస్ట్. ఇవి ఎంట్రీస్. రాసుకుంటారా? రాసుకోండి. ఎవరు డాన్స్ చేస్తున్నారు? ఓయ్ కాసిరాజు, ఖాళీగా అదే బయట దోమలు కొడుతుంది. అదిగా బయట దోమలు ఉండవు, ఉంటాయి. ఎవడైనా ప్రపంచంలో లోపల కొట్టుకోవడానికి ఆ దోమలు వాడతారు. ఓకే, వెళ్ళమ్మా చిన్నారు. నేను డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్ దగ్గర నుంచి. చేయిద్దాం ఆపరేషన్ ఎప్పటికైనా. హర్షు, అదేదో నా రూమ్ లో కొట్టవే బాబు. అదేదో నా రూమ్ లో కొట్టొస్తుంది బాగుంది. ఖాళీగా ఉంది కదా. ఎంత ఖాళీగా ఉంటే అది నీకు బయట వరండాలో దోమలు కొట్టుకుంటే చెప్పు. అదే కదా, ఎంతో బిజీ పనిలాగా సీరియస్ గా బయటికి వెళ్ళిపోయి రోడ్డు మీద దోమలు పడుతుందంటే అవలేదు. తీ కప్పోర్డ్ తీసి ఉంటది, ఎదురుగుంటది అది. ఊరికే వాడద్దని తెలిసింది. హలో, ఓకేనా ఇది? రాసారు లేదా చెప్పండి రా. చెప్పరా. ఇదా ఇంట్రెస్ట్ ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ. ప్రతి రన్నింగ్ కి పెరుగుతుంది కదా లైబిలిటీ. లాస్ట్ లో డీకమిషన్ ఇది కూడా రాసిన. లాస్ట్ లో నిజంగా ఖర్చు పెట్టినప్పుడు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ టు క్యాష్. లాస్ట్ ఇయర్ ఇది, ఫస్ట్ ఇయర్ ఈ రెండు, ఎవ్రీ ఇయర్ లో ఎలా ఇచ్చి రాసి. అసెట్ పెరగదు. ఫస్ట్ ఇనీషియల్ ఎంట్రీ అంతే. చూడండి, ఇది రాసారా? 7th క్వశ్చన్ చూడండి రా. రే 7th వన్ చూడండి రా, తర్వాత కొడుకున్నారా ముందు అయిపోయినరా. 7th వన్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఆబ్లిగేషన్ ఎంత ఉందంటే టు రీస్టోరేషన్ ఖర్చులు రా. ఇట్ హ్యాస్ టు పే 10 lakhs క్యాష్ లో కట్టాలంట. మేనేజ్మెంట్ ఏమో 5% డిస్కౌంట్ రేట్ వాడదాం అని అనుకుంటున్నారు. ఇది ఎప్పుడు ఉన్నాం మనం? ఎక్కడున్నాం? 2001 లో ఉన్నాం. 2003 అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 2 years అయినా ఏం చేస్తారు? 10 lakhs డివైడ్ బై 1.05 హోల్ స్క్వేర్ అయినా 2 years ముందుకు తీసుకురావాలంటే చెప్పండి ఎంత ఆన్సర్? 1 డివైడ్ బై 1.05 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 10 lakhs. ఎంత? 9,07,000 రౌండ్ ఫిగర్ అయినా. 9,07,000 ప్రొవిజన్ కింద క్రియేట్ చేశారు. సేమ్ ఎంట్రీస్ అయినా మిగతావి అలా ఒకటే అడిగాడు అంతే. ఇదంతా సొల్లు.
ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో చెప్తారా దాని మీద ఎంత పడుతుంది ఇంట్రెస్ట్? 5% అనా? ఎంత చెప్తారా? ఎంట్రీ ఏంటి చెప్పండి? ఇంట్రెస్ట్ ప్రావిజన్. పిఎండ్ఎల్ ఏంటరా? పిఎండ్ఎల్ ఎంత వేసినా వేస్ట్. ఇంట్రెస్ట్ ప్రావిజన్ అంతే. నువ్వు ఎంత చందాలని చెప్పిన ఇంట్రెస్ట్ ప్రావిజన్ ఏంటో చెప్పండి. అమౌంట్ ఎంత? ఇక్కడ ఇక్కడ 40/3. అంతేనా కదా చెప్పండి. తర్వాత పిఎండ్ఎల్ లోకి వెళ్ళిపోతుంది డబ్బులు. ఓకే, నెక్స్ట్ సేమ్ సెకండ్ ఇయర్ లో కూడా అదే పడుతుంది లేదో చెప్పండి. కాకపోతే దేని మీద పడుతుంది నెక్స్ట్ ఇయర్? 9,07,000 ప్లస్ 45,350 ఈ రెండు కలిపి దాని మీద 5% పడుతుంది. అంతేనా? అదే కదరా ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టిన తర్వాత ఫ్యూచర్ వాల్యూ. క్లియరా? అదే రాసాడు. నెక్స్ట్ 8th వన్ ప్లీజ్. ఎంట్రీలు అడగపోయినప్పుడు అది ఏమడిగాడు? క్యాలిక్యులేట్ ద అమౌంట్ అని అడిగాడు. అమౌంట్ లెక్కెట్టి తెలుసు. రాయండి. ఆ మాత్రం క్లారిటీ ఉన్నప్పుడు రాయడమే బెటర్. క్లారిటీ ఉన్నప్పుడు రాయడం బెటర్. అంటే థియరీ కొంచెం సొల్లంత. ఇప్పుడు ఒకటి ఎంట్రీ రాయలేకపోయినా అమౌంట్ లెక్కెట్టగలిగితే ఇదంతా ఎంట్రీ. ఇప్పుడు ఇక్కడ చూసారా మీరు? ఆడేం చేశాడు చెప్పండి? ఆడు ఏం రాయలేదు. అది థియరీ ఏంటనుకున్నారు? అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రొవిజన్ ఇంక్రీజ్ అవుతుంది, 45,350 తీసుకెళ్లి బారోయింగ్ కాస్ట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ కింద చూపించండి, ఇవన్నీ చెప్తున్నాడు. అర్థమవుతుందా? సో అది యాక్చువల్ గా మనం అనుకున్న ఎంట్రీనే థియరిటికల్ గా రాసేస్తున్నాడు. ప్యారల్ పెద్ద అవుతాయి అంతే. ఓకే, మీరు కావాలంటే ఈజీ రాసేయండి, ఎంట్రీ రాసేయండి, ఇంకా హ్యాపీ. క్వశ్చన్ చదవాలి ఆబ్వియస్లీ. 8th వన్ చూడండి. కెమికల్ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేసే వాళ్ళందరినీ ఏమంటుంది? ఓకే, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తున్నామంట మనం. మన మీద ఓకే మనకు తెలుసు, క్లారిటీ ఉంది. క్లీనింగ్ ఏం చేయట్లేదంట, డ్యామేజ్ మాత్రం చేసుకెళ్ళిపోతున్నాడంట. 40 years అయిందంట, ఒక క్లీనింగ్ లేదు, తొక్క లేదంట ఏరియాలో. 31st మార్చిన స్టేట్ లెజిస్లేచర్ ఒక పాత్ బ్రేకింగ్ లెజిస్లేషన్ ఇచ్చిందంట. ఏమంట? రిక్వైరింగ్ ఆల్ పొల్యూటింగ్ ఫ్యాక్టరీస్ టు క్లీన్ అప్ ద రివర్ వాటర్ ఆల్రెడీ కంటామినేటెడ్. ఇప్పటి వరకు కంటెంట్ందంతా క్లీన్ చేయమని చెప్పారు. ఫార్మల్ నోటిఫికేషన్ ఒకటి రాలేదు. ఫార్మల్ గా నోటిఫికేషన్ రాలేదు. జస్ట్ కానీ డిక్లేర్ చేసిందా లేదా? లెజిస్లేషన్ పాస్ చేస్తుంది. జస్ట్ ఫార్మల్ గా అఫీషియల్ గెజెట్ లో నోటిఫికేషన్ వస్తుంది కదా, అది ఒకటే పెండింగ్ అంట. అనౌన్స్ చేస్తారు బడ్జెట్, నోటిఫికేషన్ రాలేదు అంతేనా? అంటే ఇక్కడ మోర్ ప్రాబ్లం అనుకోండి. మోర్ ప్రాబ్లం అన్న వరకు కూడా ఎలా ప్రొవిజన్ పెట్టించుకుంటామా లేదా వెంటనే? ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలి? ప్రొవిజన్ పెట్టుకోవాలా లేదా చెప్పండి? పెట్టుకోవాలి అంతే కదా. ఎందుకంటే ఇంకా లా పాస్ చేస్తారు, జస్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే నామకే వస్తుంది. సబ్స్టెన్స్ ఓవర్ ఫార్మ్ అని ఒకటి చదివామా మనం చిన్నప్పుడు? ఏంటి సబ్స్టెన్స్ ఓవర్ ఫార్మ్ అంటే? లీగల్ ఫార్మ్ కన్నా సబ్స్టెన్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. ఇక్కడ సబ్స్టెన్షియల్ గా అన్ని జరిగిపోయి, లీగల్ గా కొన్ని కొన్ని చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంతే. అర్థమైందా లేదా చెప్పండి? ప్రొవిజన్ పెట్టడం అంటేనే ఏంట్రా? ప్రొవిజన్ అన్న యాక్చువల్ గా లైబిలిటీ అని పెద్ద తేడా లేదురా. ఏదైనా లైబిలిటీ సైడే ఉంటుంది. క్లియరా కాదా చెప్పండి? 9th వన్కి వెళ్ళొచ్చా? చూడండి 9th వన్ ప్లీజ్. ఎంట్రీ X Beauty Solutions is selling cosmetic products under its brand name B, but it is getting its product manufactured from Y Limited. ఓకే, అసలు మనం తయారు చేస్తున్నాము, మనమేమో వై లిమిటెడ్ దగ్గర నుంచి కొంటున్నాము, మనం ఎవరికో బ్రాండ్ నేమ్ పెట్టి అమ్మేస్తున్నాం. మనకి వాళ్ళకి ఒక అగ్రిమెంట్ ఉందంట వైతో. అంటే ఇఫ్ ద కంపెనీ బికమ్స్ లైబుల్ ఫర్ ఎనీ డ్యామేజెస్, కస్టమర్ వచ్చి నా మీద ఏమైనా క్లెయిమ్ వేస్తే నాకు 30% రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నారు వై వాళ్ళు. అదేరా క్రాంప్టన్ మన ఎగ్జాంపుల్. ఓకేనా? క్రాంప్టన్ ఇక్కడ వై అంతే. ఓకేనా? ఫైనాన్షియల్ ఇయర్ లో 30 lakhs మనం కట్టాల్సి వచ్చింది కస్టమర్లకి. ఓకే, బానే ఉంది. 30 lakhs కట్టాల్సి వస్తే హౌ షుడ్ మనం ఈ క్లెయిమ్ కి ఎంత చూపించాలంటే ఫస్ట్ 30 lakhs ప్రొవిజన్ పెట్టించుకోవాలని లేదా చెప్పండి? కళ్ళు మూసుకొని 30 lakhs ప్రొవిజన్ పెట్టియచ్చు. అంతేనా? మరి ఇందులో నాకు ఎంత ఇస్తారని చెప్పారు? 30% పక్క ఇస్తామని చెప్పారు కదా. వర్చువల్లీ సత్యనైనా కదా చెప్పండి? 30% ఇచ్చేస్తామంటే 30 lakhs లో ఎంత చెప్పండి? 9 lakhs ఏం చేస్తారు చెప్పండి? అసెట్ క్రియేట్ చేసుకుంటారు లేదా? రీఎంబర్స్మెంట్ అసెట్. ఎంట్రీ ఏంటి? అసెట్ కదా. రీఎంబర్స్మెంట్ అసెట్ టు రీఎంబర్స్మెంట్ ఇన్కమ్ అయినా కదా చెప్పండి? డబ్బులు వచ్చాయా? ఇంకా రాలేదు. సో అప్పుడు ఏం వేస్తాను? రీఎంబర్స్మెంట్ అసెట్ రావాలి కాబట్టి డబ్బులు వస్తుంటే క్యాష్ అని వేస్తుండేవాడిని. టూ రీఎంబర్స్మెంట్ ఇన్కమ్ 9 lakhs. ఇంకో ఖర్చు ఏం చేసాము? పిఎండ్ఎల్ టు ప్రావిజన్ అదంతా 30 మామూలుగా వేసాం కదా 30. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? పిఎండ్ఎల్ ఈ 30ని 9
నెట్ ఆఫ్ చేసి ఇచ్చో లేదో చెప్పండి. నెట్ చేసి ఏం చూపించవచ్చు? 21 lakhs చూపించవచ్చు. సరిపోదు. అదే చెప్పాడు ఆడుకో. కావాలంటే 21 lakhs చూపించు. అర్థమైందా లేదా చెప్పండి. రీఎంబర్స్మెంట్ అసెట్ ని రైట్ ఆఫ్ చేసేకండి రయ్యా. అసెట్ ని ప్రొవిజన్ ని రైట్ ఆఫ్ చేసేకండి. నేను ఎన్ని పిఎన్ఎల్ లోను కావాలంటే చూపించుకోండి. క్లియరా? అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్ 10th one ప్లీజ్. ఇన్కమ్ ట్యాక్స్ లిటిగేషన్ పెండింగ్ ఉందంట. లీగల్ ఒపీనియన్ ప్రకారం మనం ఓడిపోతామని మనకు బాగా నమ్మకం అంట. ₹1,00,00,000 కట్టాలంట. ఓడి అమ్మ 2 years లో కట్టాలంట. 2 years లో కట్టాలంటే మనం ప్రెసెంట్ ఎంత చూపిస్తాం చెప్పండి. ప్రెసెంట్ వాల్యూగా చూపిస్తాం. 10% డిస్కౌంట్ రేట్ ఇచ్చాడు. ఎంత చెప్తారు? 1/1.1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 1 crore ఎంత? 82,60,000 అయినా కదా చెప్పండి. అడేం అడిగాడు? బారోయింగ్ కాస్ట్ ఎంత అని అడిగాడు. అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత చెప్పండి. దీని మీద ఎంత? 82,60,000 మీద 10% అయినా ఎంత చెప్తారా? 8,26,000 అవుతుంది కదరా. ఆడేమో రఫ్ గా రౌండ్ ఫిగర్ వేసాడు. 8,30,000 వేసాడు. ఏది ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడో పెండింగ్. ఎప్పుడో నువ్వు పాస్ట్ లో చేసిన కర్మల వల్లే కదా ఇన్కమ్ ట్యాక్స్ మీద నీ మీద కేసు నడుస్తుంది. అక్కడ నువ్వు అవాయిడ్ చేయగలవా లేదా? ఇక్కడ మరి ఇంకే ఏది ఒపీనియన్? అందుకే లీగల్ ఒపీనియన్ తీసుకుంటే నీకేమని తెలిసింది? పక్కకు ఓడిపోతామని తెలిసింది. ఇక్కడ నీకు ఇంకో ఆప్షనే లేదు. అక్కడ నీకు ఒక ఆప్షన్ ఉంది. తప్పించుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ లేదు. అదే ఇక్కడ మ్యాటర్. అర్థమైందా? క్లియర్? ఓకేనా కదా చెప్పండి. సెకండ్ ఇయర్ లో కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ రికాగ్నైజ్ చేయగలమా లేదా? సేమ్ అలాగే అదే అడుగుతున్నారు. క్లియరా? 11th question ప్లీజ్. ఎక్స్ ప్యాకేజింగ్ హ్యాస్ 2 segments ఉన్నాయి. ప్యాకేజింగ్ డివిజన్, పేపర్ డివిజన్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫార్మల్ ప్లాన్ ఒకటి పెట్టేశారు. అనౌన్స్ చేస్తారంట. చూడండి ఫార్మల్ ప్లాన్. పేపర్ డివిజన్ అమ్మేస్తామని. రీస్ట్రక్చరింగ్ ఏనా క్వశ్చన్? రీస్ట్రక్చరింగ్ క్వశ్చన్ రా. ఇది కొట్రా. కాలేజ్ ఉందిరా, స్టడీ అవర్స్ ఉందిరా, ఫార్మల్ ప్లాన్ అనౌన్స్ చేసాం. ఏమని? స్టడీ అవర్స్ అమ్మేస్తున్నారా? తర్వాత ఆపరేటింగ్ లాసెస్ పేపర్ డివిజన్. మరి 1,00,000 అన్నం పడింది కదా మనం చీరలు అమ్మినప్పుడు. అప్రాక్సిమేట్లీ ఇది 50 అంట. డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ ఏప్రిల్ టు ద ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డిస్పోజల్. ఇలాంటి ఫ్యూచర్ ఆపరేటింగ్ లాసుల గురించి మనం అసలు పట్టించుకోము. అప్రాక్సిమేట్ లాసెస్ ఇవన్నీ. ఓకే. మేనేజ్మెంట్ ఏమో ఈ ఆపరేటింగ్ లాస్ కూడా ప్రొవిజన్ పెట్టేద్దాం అంటున్నారు. ఇలాంటివన్నీ ప్రొవిజన్ పెడతామా? మీకు ప్రొవిజన్ దేనికోసం పెట్టచ్చని చెప్పాను? రీస్ట్రక్చరింగ్ కోసం డైరెక్ట్ గా పెట్టే ఖర్చులకు మాత్రమే ప్రొవిజన్ పెట్టండి అని చెప్పాను. అంతేనా? ఇక్కడ రీస్ట్రక్చరింగ్ కోసం అయ్యే ఖర్చులు అవి కాదు. దానికి ఫ్యూచర్ లో పేపర్ డివిజన్ డిస్పోజ్ చేసే వరకు లాస్లు వస్తాయి రావా? నేను అక్టోబర్ లో మూసేద్దాం అనుకున్నాను రా. నవంబర్ ఎండింగ్ వరకు ఆ షిఫ్టింగ్లు అన్నీ అయ్యే లేదా? మరి ఇప్పుడు అక్టోబర్, నవంబర్ 2 నెలలు రెంట్లు కట్టాను లేదా చెప్పండి. ఆ రెంట్లన్నీ నాకు ఆపరేటింగ్ లాస్లేనా? ఈ ఆపరేటింగ్ లాస్ కూడా ప్రొవిజన్ పెట్టేస్తాను అంటున్నాను నేను. పెట్టచ్చా? పెట్టకూడదు. రీస్ట్రక్చరింగ్ కోసం పెట్టే ఖర్చులు మాత్రం పెట్టచ్చు అని చెప్పాను, కానీ ఇలాంటివన్నీ పెట్టచ్చా? పెట్టకూడదు. అదే క్వశ్చన్. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా? ఓకే. ఫ్యూచర్ ఆపరేటింగ్ లాసెస్ కి క్రియేట్ చేయకండి. ఓకేనా కాదా? క్లియర్? నెక్స్ట్ 12th one ప్లీజ్. ఎవడు పెట్టుకోకూడదు. ప్రపంచంలో ఎవడు పెట్టుకోడు ఆపరేటింగ్ లాస్. పెట్టగలరు అంటే అంత అలాంటి క్వశ్చన్ అడిగాడు కదా అని మ్యాటర్. నాన్ క్యాన్సిల్ ఎంత పడుతుంది? హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ నాన్ క్యాన్సిలబుల్ కాంట్రాక్ట్ విత్ వై లిమిటెడ్ ఆనరస్ కాంట్రాక్ట్స్. చూడండి ఒకసారి. నాన్ క్యాన్సిలబుల్ కాంట్రాక్ట్ ఒకటి ఉందంట. 10,000 యూనిట్స్ కొనాలంట 50 రూపీస్ పెట్టి. ఓకేనా? టు పర్చేజ్. ఓకే. 10,000 యూనిట్స్ మన దగ్గర నుంచి కొంటారు 5 lakhs కి. ఓకే. టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రకారం నేను బయటకు వచ్చేయాలంటే పెనాల్టీ ఎంత కట్టాలంటే, ఈ కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చేయాలంటే 60,000 పెట్టాలంట. ఓకే. డిస్కంటిన్యూడ్ ద ప్రొడక్ట్ మనం మ్యానుఫాక్చర్ చేయడం డిస్కంటిన్యూ చేస్తామంట. హ్యాస్ ఐడెంటిఫైడ్ ఏ థర్డ్ పార్టీ టు హూమ్ ఇట్ కెన్ సెల్ ద రా మెటీరియల్ ఫర్ 45 per unit. కావాలంటే నేను బయట వాడికి ఎంత కమ్మియచ్చు అంటే ఈ రా మెటీరియల్. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఎక్స్ లిమిటెడ్ ఏమో వైకి వెళ్ళి ఏం చెప్పింది? నేను ఎక్స్, నువ్వు వై. నేను వచ్చి నీకు ఏం చెప్పాను? అరే 5 లక్షలు పెట్టి నీ దగ్గర నుంచి ఒక వస్తువు కొంటాను రా అని చెప్పాను. ఈ కాంట్రాక్ట్ ఎవడు క్యాన్సిల్ చేసినా ఎవడైనా ఎంత కట్టాల్సిందే? 60,000 కట్టాలని మాట్లాడుకున్నాం ఇద్దరు. నేను అనగా నేను ఎవరిని ఎక్స్ అయ్యా. ఎక్స్ ని నేనేం చేశానంట, ఈ ప్రొడక్ట్ తో నా పని అయిపోయిందంట. ఇంక నేను ఇలాంటి ప్రొడక్షన్ లో మానేశానంట. ఇలాంటి వ్యాపారం మానేశాను, నేను మూసుకున్నాను.
కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ అవాయిడ్ చేయాలంటే నేను ఎంత కట్టాలి చెప్పండి? 60,000 కట్టాలి. ఇదే కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తే నేను ఆడ దగ్గర నుంచి ఖచ్చితంగా ఎంత కొనాలి చెప్పండి? 5 lakhs పెట్టి కొనాలా? ఈ 5 lakhs పెట్టి కొన్నదంట నేను నెలకు వాడుకోలేను కదా, నేను బయటోడికి అమ్మేయచ్చు. ఎంతకు అమ్మగలనంట? 4,50,000కి అమ్మగలను. తక్కువ రేటుకి అమ్మగలనంట 4,50,000కి. కొన్నది 5 lakhs కదా, వెంటనే అడిగి అమ్మేస్తే 4,50,000 ఇస్తాను అన్నాడు. ఓకేనా కదా చెప్పండి? అంటే కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తే నాకు ఎంత ఖర్చు అవుద్ది? కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తే ఎంత ఖర్చు అవుద్ది? 50,000 పోద్ది. 5 lakhs కాదు, 50,000. ఎందుకు? 5 lakhs ఖర్చు పెడతాను, 4,50,000 ఇటు ఇస్తాడు, 50 కదా కన్నం. ఒకవేళ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు అలాంటప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు చెప్పండి? కంటిన్యూ చేయడం బెటరా, క్యాన్సిల్ చేసుకోవడం బెటరా? అప్పుడు ప్రొవిజన్ ఎంత పెట్టుకుంటే బెటర్ చెప్పండి? 50,000. 50,000. అదే కదరా ఇందాక నేను చెప్తాను. 50,000 కదరా నీకు అన్నం, 50,000కి ప్రొవిజన్ పెట్టుకో. అర్థమైందా నీకు? క్లియరా కదా చెప్పండి? ఇప్పుడు ఆ పదం చదవం. ఏది? ఓనరస్ కాంట్రాక్ట్ లో మనం ఒక పదం చదివాం కదా, ఇదిగో ఇక్కడ చూడండి. ప్రజెంట్ ఏం కాదు, ఈ రోజే, నెక్స్ట్ ఇంకొక 2 months లో, ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఏదో 1 year తర్వాత జరగబోయేవి కాదు ఇవన్నీ. నువ్వేంటి అడుగుతున్నావు నాకు అర్థం కాదు. ప్రజెంట్ ఆబ్లిగేషన్ ఉంది కదా, పాస్ట్ ఈవెంట్ వాళ్ళు ఆలోచించు. ఇప్పుడు వైగడితే ఎందుకు కాంట్రాక్ట్ నడపాల్సి వస్తుంది? పాస్ట్ లో మీ ఇద్దరు కూర్చొని రాసుకున్న కాంట్రాక్ట్ అయినా ఏమని రాసుకున్నారు? 5 లక్షలు కొంటామని రాసుకున్నారా లేదా చెప్పండి? మరి అది పాస్ట్ ఈవెంటే కదా. ఫ్యూచర్ లో కొంటాను అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. ముందుగానే మాట్లాడేసుకున్నాం కదా, కాంట్రాక్ట్ ఉంది కదా, అదే పాస్ట్ ఈవెంట్. అర్థమైందా లేదా? క్లియర్? ఇక్కడ చూడండి, ప్రొవిజన్ ఎంత పెట్టాలి చూడండి. విచ్ ఇస్ లోవర్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేస్తే నాకు ఎంత కన్నా? ఫుల్ఫిల్ చేస్తే 50 రా, 50 రా. నీకు నరికేస్తాను రాజయ్య. నువ్వు ఏదో దృష్టిలో ఉన్నావు, అది నువ్వు యాస లేకు. ఓ 60 అనగానే 60 అంటే నేను 50 అదే అది నా క్లారిటీ ఉంది. 50 అది. సావా. ఏం చెప్పండి? కాస్ట్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద కాంట్రాక్ట్ అంటే ఈ కాంట్రాక్ట్ కంప్లీట్ చేయడం వల్ల నాకు ఎంత కన్నా? 50,000 కదా చెప్పండి. ఆర్ పెనాల్టీ ఫర్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? 60,000 కదా. విచ్ ఎవర్ ఇస్ లోవర్? 50 కదా. అప్పుడు 50కి మీరు ఏం చేస్తారు చెప్పండి? ప్రొవిజన్ పెట్టుకుంటారు. ఓకే, క్లియర్? ఓకేనా? ఏ ఇప్పుడు అందుకు వినలేదా నువ్వు? హెడ్ఏక్ వచ్చేస్తుంది. 2 నిమిషాలు కరెక్ట్ గా చూసావరా నువ్వు స్క్రీన్ కేసు ఎప్పుడైనా? నువ్వు చూసినప్పుడు ఆ కింద టైం తప్ప ఇంకేమైనా చూసావా ఎప్పుడైనా స్క్రీన్ కేసు? అదే చెప్తున్నా, పనికి మన వ్యాపారం. అది క్వశ్చన్ ఏముందో మాత్రం నీకు తెలియదు. ఆ స్క్రీన్ లో ఎక్కడెక్కడ ఏవో ఉన్నాయో తెలుసు అంట. అది వచ్చాడు. 13th చూడండి. 13th one. Axis Cements has 3 manufacturing units situated in 3 different states of India. Okay. Board of Directors of Axis Cements, in their meeting held on Jan 10th, 2000 so and so, decided to close down its operations in one particular state on account of environmental reason. Environmental reason వల్ల ఒక పర్టికులర్ ఆపరేషన్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాం. రీస్ట్రక్చరింగ్. ఫార్మల్ ప్లాన్ అనౌన్స్ చేస్తామంట, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పేసుకున్నారంట. స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కి ఇక్కడ నుంచి అక్కడికి మారుస్తారంట, రీలొకేషన్ చేస్తారంట. ఓకే. డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కూడా చెప్పేసామంట, మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తామంట, అందరికి ఓకే చెప్పేసాము. కన్స్ట్రక్టివ్ గా ఆబ్లిగేషన్ క్రియేట్ అయిపోయిందా లేదా చెప్పండి? ఇన్ని చేసినప్పుడు ఫార్మల్ ప్లాన్ అనౌన్స్ చేసాము, వ్యాలిడ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసాం లేదా అందరి దగ్గర? నేను ఒక నెల రోజుల ముందు నుంచి మార్చేస్తాం క్యాంపస్ అంటే మీరు ఆబ్వియస్లీ ఒక క్లారిటీతో ఉంటారు లేదా? ఇది ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి మారుతాడా లేదా చెప్పండి? మారు. సో ఇక్కడ ఆబ్వియస్లీ అన్ని ఉన్నాయి కాబట్టి కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్. ఆడు ఏమడిగాడు అసలు? కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ ఉందా లేదా అని అడిగాడు. ఉందా లేదా చెప్పండి? ఉంది కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్. అర్థమైందా లేదా? ఆడు జస్ట్ మీరు లీగల్ ఆబ్లిగేషన్ కి కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ తేడా ఏంటి? లీగల్ ఆబ్లిగేషన్ అంటే మీరు ఏదో కాంట్రాక్ట్ లో రాసుకున్నారు, ఇదిగోరా నేను నీకు చేసి పెడతాను, దాన్ని లీగల్ ఆబ్లిగేషన్. కన్స్ట్రక్టివ్ ఆబ్లిగేషన్ అంటే కాంట్రాక్ట్ నేను రాసుకోలేదు, కానీ నేను చేసే చేష్టలు అలా ఉన్నాయి. అర్థమైందా? చిన్నప్పుడు పార్ట్నర్ బై ఎస్టాపిల్ అని చదువుతాము. హోల్డింగ్ అవుట్ పార్ట్నర్, పార్ట్నర్ బై ఎస్టాపిల్ అని ఎప్పుడైనా విన్నారా? ఇద్దరు, చెప్తాను చూడండి మీకు గుర్తొస్తుంది. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. మూడోడు వచ్చి నేను కూడా వీళ్ళ దాంట్లో పార్ట్నర్ నేనరా అని చెప్పాడు బయటోడికి. వీళ్ళిద్దరు వింటున్నారు వీడు చెప్పడం, కానీ ఏం చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉండడం వల్ల వీడి ఇక్కడ పార్ట్నర్ ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారా లేదా చెప్పండి మీరు ఆడ పార్ట్నరే అని?
అంతేనా కదా? రేపు పొద్దున ఈడు ఏదైనా అన్నం పెట్టాడు అనుకోండి, వీళ్ళకి వచ్చి అడగొచ్చా? అడగొచ్చు. పార్ట్నర్షిప్ యాక్ట్ లో చదువుకుంది. ఇక్కడ సంబంధం ఏంట్రా అంటే ఏం లేదు. ఏదో గుర్తొచ్చింది నాకు కూడా, అందుకే చెప్తాను. ఇక్కడ యాక్చువల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ లీగల్ గా ఏ అప్లికేషన్ లేదు. మీకు ఏమైనా కాంట్రాక్ట్ ఉందా పార్ట్నర్షిప్ లాగా? ఇక్కడ లేదు. కానీ నువ్వు చేసే చేష్టల వల్ల ఆబ్లిగేషన్ క్రియేట్ అయిపోయిందా లేదా చెప్పండి. అది మ్యాటర్. అర్థమైందా? క్లియర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అదే ఇందులో మ్యానుఫ్యాక్చరర్ గివ్స్ వారంటీస్ ఇచ్చామంట. వారంటీ ప్రకారం మ్యానుఫ్యాక్చర్ రిపేర్ అయినా రీప్లేస్మెంట్ అయినా చేస్తున్నాడు హర్షు. ఆ పైన ఆడికి ఎంతుంటాడు అని పట్టుకుని వచ్చావు. ఆడికి చెప్పాడు క్లాస్ అవుతుందని చెప్పి, ఇది ఊగిపోతుందని చెప్పి స్క్రీన్ కింద ముసలిదాన్ని కంప్లైంట్ ఇస్తామని చెప్పి. ఆ పోనీ ఆడికి చెప్పండి, కింద ముసలిదాన్ని కంప్లైంట్ ఇస్తామని చెప్పి. ఉం? అది ఇక్కడ చూడండి. మ్యానుఫ్యాక్చరర్ గివ్స్ వారంటీస్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్ టు పర్చేజర్స్ ఆఫ్ ఇట్స్ 3 ప్రొడక్ట్ లైన్స్. వారంటీ టర్మ్స్ ప్రకారం ఏమనుకుంటున్నాం? మ్యానుఫ్యాక్చర్ రిపేర్ అయినా రీప్లేస్మెంట్ అయినా చేస్తాం. 2 years లో ఏం జరిగినా కూడా మేమే రిపేర్ చేస్తాం, రీప్లేస్మెంట్ ఇస్తామని చెప్పాం. రిపోర్టింగ్ పీరియడ్ ఎండింగ్ కి చెప్పారా? రిపోర్టింగ్ పీరియడ్ ఎండింగ్ కి ప్రొవిజన్ ఒకటి క్రియేట్ చేశాం. ఎంతంట? 60,000. ప్రొవిజన్ హ్యాస్ నాట్ బీన్ డిస్కౌంటెడ్ యాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిస్కౌంటింగ్ ఇస్ నాట్ మెటీరియల్. ట్రాక్ ద నోట్. క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఏం రాయ నోట్స్ అకౌంట్స్ లో ఏమని రాస్తారు అని అడుగుతున్నాడా? ప్రొవిజన్ ఆఫ్ 60,000 has been recognized for expected warranties. Okay. It is expected that majority of this expenditure will be incurred in the next financial year and all will be incurred within 2 years after the reporting period. ఏంటి ఆడి డిస్కౌంటింగ్ చేయలేదు కదా, ఎందుకు అన్నట్టుగా రాయమన్నట్టున్నాడు. ఆబ్వియస్లీ డిస్కౌంటింగ్ ఎప్పుడు చేయరు చెప్పండి? 1 year కన్నా తక్కువ ఉంటే అప్పుడు డిస్కౌంటింగ్ చేస్తామా చేయము. ఆడేమని రాస్తాడు తెలుసా తెలివిగా? మేజర్ గా ఈ వారంటీ ఖర్చులన్నీ 1 year లోపలే అయిపోతాయి, అందుకే డిస్కౌంటింగ్ చేయట్లేదు అని రాస్తాడు స్టేట్మెంట్. ఒకసారి చదవండి అది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ మెజారిటీ ఆఫ్ దిస్ ఎక్స్పెండిచర్ విల్ బి ఇన్కర్డ్ ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ఆల్ విల్ బి ఇన్కర్డ్ విత్ ఇన్ 2 years ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే మెజారిటీ అయిపోతాయి, మిగతా కొంచెం కొంచెం మాత్రం ఆ 2 years లో కంప్లీట్ అవుతాయి. అందుకనే దీనికి డిస్కౌంటింగ్ చేయలేదు అన్నట్టుగా రాస్తాడు. ఓకేనా? జస్ట్ ఏదో పనికిమాల క్వశ్చన్ అది ఇచ్చాడు, మాట్లాడదు. క్లియర్? ఇవన్నీ ఉన్నారా? ఎన్ని? 16. రేపు మార్నింగ్ చేసుకుందామా? సింపుల్గానే ఉన్నాయి, కొంచెం హమ్స్ ఉన్నాయి. కొంచెం 7, 9, 16 ఉన్నాయా? మార్నింగ్ చేసుకుందాం. రేపు మార్నింగ్ మరి ఏం మిగలవు కదా. ఓకే ఫ్రెండ్స్, రేపటికి ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.